మనం ఏం చూసాం లాస్ట్ టైమ్ ఇంటర్ఫేస్ రూల్స్ చూసాం కదా. ఇప్పుడు ఒక్కొక్కటి అది ఎలా వర్క్ అవుతుందని చూసుకుంటాం. ఓకేనా. ఇంటర్ఫేసెస్ అంటే ఏమని డిస్కస్ చేసుకున్నాం మనం లాస్ట్ టైమ్. ఇంటర్ఫేసెస్ వచ్చి జస్ట్ లైక్ క్లాసెస్ లాంటివే, బట్ దీని లోపల వచ్చి కలెక్షన్ ఆఫ్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా. దాంట్ లోపల పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ మెథడ్స్ ఉంటాయి. దాంతో పాటు ఏముంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం. వాటిని ఇంకా టర్మ్ వచ్చి ఫీల్డ్స్ అని వాడదాం. ఓకేనా. ఫీల్డ్స్, FEILDS, ఫీల్డ్స్ అని యూస్ చేద్దాం. ఇంక మీద ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఏదైనా ఒక వేరియబుల్ అంటే ఇంటిజర్ టైప్ దా ఏదని చెప్పి ఒక ఫీల్డ్ క్రియేట్ చేయడం. ఓకేనా. అవి ఎట్లా ఉంటాయి, దానికి ముందు ఏముంటాయి, ఫైనల్ స్టాటిక్ వేరియబుల్స్ కదా అవి. ఇక్కడ వన్ సెకండ్, స్ట్రక్ మెథడ్స్, పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా. వాటిని ఫీల్డ్స్ అంటాం. ఫస్ట్ నుంచి చూసుకుందాం వద్దాం. ఇది ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ చేయడానికి. ఓకే, స్క్రీన్ షాట్ చేయలేదు, సారీ. ఇప్పుడు తెలుస్తుంది కదా స్క్రీన్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇంటర్ఫేస్ క్యాన్ హెల్ప్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్. ఇది ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అన్నా చేయడానికి హెల్ప్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్, ఇంటర్ఫేస్ క్యాన్ హెల్ప్ టు అచీవ్ స్టాండర్డైజేషన్ అనమాట. స్టాండర్డైజేషన్ ఎందుకంటే, లైక్ ఇప్పుడు నేను ఫస్ట్ పేరెంట్ క్లాస్ లో ఒక 2 మెథడ్స్ క్రియేట్ చేసి వదిలేసాను. ఓకేనా. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు సేమ్ కోడ్ నే స్టాండర్డ్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏదన్నా మనం ఏం చూసాం, 3 చూసాం. ఏంది, ఇన్పుట్ మెథడ్ అనేసి ఒకటి, కంప్యూట్ అనేసి ఒకటి, నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ప్రింట్ చేయడానికి ఇంకో మెథడ్. ఓకేనా. ఆ 3 మెథడ్స్ ని 3 ఫాలో అయ్యాయి కింద చైల్డ్ క్లాస్ ని కూడా. ఒక స్టాండర్డ్ కోడ్ ని సెండ్ చేయడానికి కూడా ఇంటర్ఫేసెస్ ని క్రియేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఇట్ ప్రమోట్స్ పాలిమార్ఫిజం అండ్ లూజ్ కప్లింగ్. ఇవి 3 పాయింట్స్ అన్ని మనం ఎక్కడ కంప్లీట్ చేద్దామంటే, ఏదైనా ఒక ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు 3 నుంచి చూద్దాం. స్టాండర్డైజేషన్ అయితే అంటే ఏంటి, ఎలా మనం ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ ఎలాగా అచీవ్ చేస్తాము. నెక్స్ట్, పాలిమార్ఫిజం అండ్ లూజ్ కప్లింగ్ అంటే మనకి తెలిసిందే ఏంటి, 1:multiple రిలేషన్షిప్ ని మనం చేయడం. 1:multiple ఎలాగా అచీవ్ చేస్తాం, మన చైల్డ్ క్లాస్ రెఫరెన్స్ క్రియేట్ చేసి దాన్ని తీసుకెళ్లి పేరెంట్ క్లాస్ అసైన్ చేసి పేరెంట్ క్లాస్ ద్వారా చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని కాల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, దానివల్ల ఏమవుతుంది, 1:multiple రిలేషన్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాం. ఓకేనా. నెక్స్ట్, యూజింగ్ ఇంటర్ఫేస్ టైప్ రెఫరెన్స్ ద ఓవర్ రిడెన్ మెథడ్స్ క్యాన్ బి ఇన్వోక్ డైరెక్ట్లీ. ఓవర్ రిడెన్ మెథడ్స్ ని డైరెక్ట్ గా ఇన్వోక్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనం చూసిన ఎగ్జాంపుల్, కానీ ఇంకొకసారి చూద్దాం, జస్ట్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ బర్డ్ ని మనం చేయలేదు అన్నారు కదా, ఇంకా నువ్వు చేసావు లత ఆ బర్డ్ ఎగ్జాంపుల్. నేను ట్రై చేశాను. చేసావా? చేశాను, బట్ ఐ డోంట్ నో అది కరెక్టరా. ఓకే ఓకే, మనం ట్రై చేద్దాము. మళ్ళీ నీది కూడా చూద్దాం ఒకసారి ఏం చేసాము. ఓకేనా. అది అబ్స్ట్రాక్షన్ లో కదా బర్డ్ చెప్పింది మీకు చేయమనింది. ఇంటర్ఫేస్ రూల్ 4 మనం చూసేటప్పుడు క్రియేట్ చేసే ఎగ్జాంపుల్ కి ఒకటి క్రియేట్ చేస్తున్నా. దీనిలో ఏమి ఇచ్చాడు చూద్దాం. వీడు ఏమన్నాడు, ద ఇంటర్ఫేస్ టైప్ రెఫరెన్స్ ద ఓవర్ రిడెన్ మెథడ్ క్యాన్ బి ఇన్వోక్ డైరెక్ట్లీ. ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాము, దాని లోపల మెథడ్స్ కి అంటే ఇలాగ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా. దాన్ని చైల్డ్ క్లాస్ లో ఓవర్ రిడెన్ చేస్తాము. దాన్ని డైరెక్ట్ గా మనం అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఏంది, ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, జస్ట్ రెఫరెన్స్ మాత్రమే తీసుకోగలుగుతాము. ఆ రెఫరెన్స్ ఇక్కడ ఏమని తీసుకున్నాము, ఎక్కడ ఉంది రెఫరెన్స్ క్రియేట్ చేసింది, ఈ ఇంటర్ఫేస్ కి మై క్యాలిక్యులేటర్ కి. ఇక్కడ మై క్యాలిక్యులేటర్ రెఫ్ అని క్రియేట్ చేసుకున్నాం, REF అని. ఓకేనా.
రెఫరెన్స్ మాత్రమే క్రియేట్ చేసాము. దాన్ని యూజ్ చేసుకొని ఈ చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని కాల్ చేస్తున్నాం. మళ్ళీ అన్న మెథడ్ ని, div అన్న మెథడ్ ని. ఓకేనా? ఇంకో ఇది చైల్డ్ క్లాస్ 2, చైల్డ్ క్లాస్ 1, క్యాలిక్యులేటర్ 2 అన్నది. ఓకేనా? నెక్స్ట్ యా ఈ రెఫరెన్స్ యూజ్ చేసుకొని ఈ క్లాసెస్ ని ఓవర్ రిటర్న్ మెథడ్స్ ని కాల్ చేస్తామని చెప్పున్నారు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేద్దాం, దాని లోపల 2 మెథడ్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? జస్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే మెథడ్ డిక్లరేషన్ మాత్రమే ఉంటుంది, డెఫినేషన్ ఉండదు. నెక్స్ట్ దాన్ని 2 చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది ఇన్హెరిట్ చేస్తే ఎక్స్టెన్స్ వాడాలి, మన ఇంటర్ఫేస్ ని యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇంప్లిమెంట్స్ అని వాడతాం. ఓకేనా? దీని లోపల ఈ మెథడ్ కి డెఫినేషన్ రాసుకుంటాం, ఇంప్లిమెంట్ చేస్తాం అన్ఇంప్లిమెంట్ మెథడ్స్ ని. ఇది జరిగేది. ఓకేనా? మళ్ళీ డివైన్ ఉంది. ఫస్ట్ చైల్డ్ క్లాస్ ఏమో ఓన్లీ మళ్ళీ మాత్రమే వాడుకున్నారు మళ్ళీ. సెకండ్ దాంట్లో వచ్చి మల్టిప్లికేషన్ కి వాడుకున్నాం, డివిజన్ కి వాడుకున్నాం, 2 వాడినాము. థర్డ్ దాంట్లో ఇన్నొద్దు ఒక 2 క్రియేట్ చేద్దాం, క్యాలిక్యులేటర్ 1, క్యాలిక్యులేటర్ 2 అని. అవి వచ్చి ఇంప్లిమెంట్ చేసుకునేటట్టు. నెక్స్ట్ ఈ ఇంకో క్లాస్ లో వచ్చి నార్మల్ గా ఈ మ్యాథ్ అనేసి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాము. ఈ క్లాస్ వచ్చి ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఏమి ఇంప్లిమెంట్ చేసుకోకుండా, అంటే ఎక్స్టెండ్ చేసుకోకుండా, ఇంప్లిమెంట్ చేసుకోకుండా నార్మల్ గా ఆ చైల్డ్ క్లాస్ మెథడ్స్ ని మనము ఈ పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ తో రన్ అయ్యేలాగా ఒక క్రియేట్ చేస్తున్నాము. నెక్స్ట్ మెయిన్ మెథడ్, ఇది మెయిన్ మెథడ్ లో వచ్చి వాడికి ఆబ్జెక్ట్ అంటే చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము, డైరెక్ట్ గా పేరెంట్ క్లాస్ కి ఇచ్చి దాని ద్వారా రన్ చేసేలాగా చేస్తాం. ఇది కాన్సెప్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం క్లాస్ కాదు, ఇంటర్ఫేస్ కావాలి. ఓకేనా? ఇంటర్ఫేస్, ఒక ఇంటర్ఫేస్ క్రియేట్. ఓకే, ఇది క్లాస్ గానే ఉంది. ఇది వచ్చి మెయిన్ మెథడ్ ఉండేది ఎట్లు పెట్టుకున్నాం దీంట్లో, అంటే అన్నిటికీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని రన్ చేయడానికి. ఇది సపరేట్ తీసేసాను. ఇక్కడ పబ్లిక్ ఇంటర్ఫేస్, ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. దీని పేరు వచ్చి క్యాలిక్యులేటర్ అన్నట్లు క్రియేట్ చేస్తున్నాను ఒక ఇంటర్ఫేస్. ఓకేనా? మస్ట్ ద పబ్లిక్ క్యాలిక్యులేటర్ మస్ట్ బి డిఫైన్డ్ ఇన్ దిస్ ఓన్. ఓకే, పబ్లిక్ అని పెడితే దానికి సపరేట్ గా ఉన్న ఫైల్లోనే ఉండాలి అని చెప్తుంది అనమాట. ఓకేనా? మనం ఇంతకుముందు చూసాం క్లాస్ లోపల క్లాసెస్ ఉంటే అన్నిటికీ పబ్లిక్ ఇవ్వకూడదు. పబ్లిక్ ఇచ్చేది కంటే నీ ఫైల్ సపరేట్ గా క్రియేట్ చేసుకొని చేసుకోవాలన్నట్టు చెప్తుంది. ఓకేనా? ఓన్లీ ఏదైతే మనం ఇక్కడ ఏ క్లాస్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తే మెయిన్ మెథడ్ పెట్టుకొని దానికి మాత్రమే ఓన్ క్లాస్ నేమ్ ఇచ్చుకుంటాము, మిగతా అన్నిటికీ పబ్లిక్ ఇవ్వకుండా డిఫాల్ట్ లో పెట్టుకొని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఇంటర్ఫేస్ క్యాలిక్యులేటర్, దీని లోపల ఏంటంటే 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ క్రియేట్ చేస్తున్నా. ఒకటి వచ్చి ఏంటి, అది వాయిడ్ మల్టిప్లికేషన్ కి, సారీ దీనికి డెఫినేషన్ ఉండకూడదు, జస్ట్ డిక్లరేషన్ మాత్రమే ఉండాలి. ఇంకోటి వచ్చి వాయిడ్ డివిజన్ కి. ఓకేనా? ఇక్కడ వాయిడ్ ముందు ఏమున్నట్లు, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ మళ్ళీ ఉన్నట్లు అనమాట. ఇది మనం ఏం మెన్షన్ చేయకపోయినా ఇది పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనేది దీని ముందర ఉన్నట్లు. సేమ్ దీనికి కూడా అంతే, డిఫాల్ట్ గా ఇలా ఉంటుంది. ఇంటర్ఫేసెస్ ఏంటని అడిగితే కూడా మీరు చెప్పాల్సింది ఇదే, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ మెథడ్స్. అండ్ ఇటు ఇంకేం చెప్పచ్చు, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్ఫేసెస్ ని ఇంకేం చెప్పచ్చు, ఇట్ క్రియేట్స్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఫర్ ద క్లాసెస్ విచ్ యూజెస్ ఫ్రమ్ ద ఇంటర్ఫేస్ అని చెప్పచ్చు. క్లాసెస్ కి ఒక కాంట్రాక్ట్ ఇస్తుంది, అంటే అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకునే దానికి. అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటే ఇవే, వీటికి జస్ట్ మెథడ్స్ ని డిక్లరేషన్ ఇచ్చి వదిలేస్తుంది. మిగతా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకునే క్లాసెస్ వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని దానికి ఒక డెఫినేషన్ ఇచ్చుకొని వాడుకుంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు 2 క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ క్యాల్క్ 1 అనేసి ఒకటి క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్ వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ క్యాలిక్యులేటర్ అనే ఇంటర్ఫేస్ ని.
ఇక్కడ ఏమంటుంది, ఏమి ఇంప్లిమెంట్ చేయలేదంటే దీన్ని మనం అబ్స్ట్రాక్ట్ అన్న మెన్షన్ చేయాలి ఇక్కడ కూడా. ఎందుకంటే దీని లోపల ఉన్నవన్నీ పబ్లిక్, అబ్స్ట్రాక్ట్, వాయిడ్, మళ్ళీ మెథడ్ ఉంది. పబ్లిక్, అబ్స్ట్రాక్ట్, వాయిడ్, డివ్ అనేసి ఇవి 2 మెథడ్స్ దీని లోపల ఉన్నట్టు ఇంప్లిమెంట్ చేస్తే దానికి మీన్ ఇక్కడ నుంచి దేనికి కనెక్ట్ అవుతుంది అంటే అబ్స్ట్రాక్ట్ దానికి కనెక్ట్ అవుతుంది అనమాట. అబ్స్ట్రాక్ట్ రూల్స్ ఏంటి, క్లాస్ లోపల ఇప్పుడు ఇవి 2 మెథడ్స్ దీని లోపల ఉన్నట్లు కదా, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నట్లు. దానికి మీనింగ్ ఏంటి, ఆ మెథడ్స్ కి డెఫినేషన్ అన్న ఇచ్చి యూజ్ చేసుకో. లేదంటే ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ కానీ దీంట్లో ఉన్న ఈ క్లాస్ కి మనం ఏమని పెట్టాలి, అబ్స్ట్రాక్ట్ అనేసి ముందర పెట్టాలి. ఇప్పుడు ఎర్రర్ పోవాలంటే అబ్స్ట్రాక్ట్ అనేసి అన్న మెన్షన్ చేస్తే ఎర్రర్ పోతుంది. లేదంటే ఈ మెథడ్స్ ఉన్నాయి కదా దీనికి డెఫినేషన్ ఇచ్చిన ఆ ఎర్రర్, ఈ క్యాల్క్ అన్న దాని కింద ఉన్న ఎర్రర్ పోతుంది. క్యాల్క్ 1 కింద ఉన్నది వచ్చి దీనికి డెఫినేషన్ ఇస్తున్నాం. ఓకేనా, ఈ డెఫినేషన్ అంటే చూసాం మల్టిప్లై చేసేలాగా సంథింగ్ ఏదో 6, 8 అన్న ఒక డిజిట్ ని ఇది ప్రింట్ చేసేలా పెట్టుకున్నా. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఎందుకు ఉందంటే ఇంకా దీని విజిబిలిటీ చేంజ్ మెథడ్ విజిబిలిటీ టు పబ్లిక్, చేంజ్ విజిబిలిటీ ఆఫ్ టు ప్యాకేజ్. విజిబిలిటీ ఇది ఓకే, ఇది ఎందుకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఒక మెథడే మనం వాడాం కాబట్టి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఇంకొకటి కూడా ఉంది కదా డివ్ అని, దాన్నన్నా వాడాలి. లేదంటే నేను అబ్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. నాకు ఒకటే చాలు అనుకుంటే ఒక మెథడే నాకు చాలు, దీంట్లో 2 వద్దు అంటే దీన్ని అబ్స్ట్రాక్ట్ అనేసి సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దీనికి డెఫినేషన్ ఇచ్చుకున్నాం. ఓకే, ఇంకొకటి దీని లోపల ఇంకొక అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా ఉన్నట్లు అనమాట, డివ్ అని ఉంది కదా, అది కూడా దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకేనా, అందుకు ఈ ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ క్లాస్ క్యాల్క్ 2 అని తీసుకున్నాను. లోపల సేమ్ మల్టిప్లికేషన్ కి ఒక రాశాను. ఏం చేస్తానంటే int a equal to 9 int b equal to 10 అని ఇచ్చుకున్నాను. ఇప్పుడు వచ్చి దీని లోపల int b అని పెట్టుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఏంటది, వాయిడ్. ఇప్పుడు నేను అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ అంటే ఏంటంటే దీన్ని రిప్రజెంట్ చేయడానికి చెప్తున్నా. ఇది ఇంప్లిమెంట్ చేసిన కాబట్టి దీన్ని వదిలేస్తాను. ఇంకోటి అన్ఇంప్లిమెంటెడ్ అంటే ఇది యూజ్ చేయకుండా ఉంది కాబట్టి అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ అనేసి మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఇది పబ్లిక్ వాయిడ్ div, దీంట్లో ఏం చేస్తానంటే జస్ట్ డివైడ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ ఇది తీసేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు, క్యాల్క్ 1 ఇక్కడ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేము మనం ఇక్కడ. ఎలిమెంట్స్ క్యాలిక్యులేటర్ అన్న ఇంటర్ఫేస్ ని చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే ఒక మెథడ్ మనం యూజ్ చేసాం. మళ్ళీ డివ్ కూడా చేస్తే మనకు ఆ ఎర్రర్ పోతుంది. ఎందుకంటే దాని లోపల ఉన్నవన్నీ యూటిలైజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఎర్రర్ చూపి. నెక్స్ట్ ఇదంతా అయిందా, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే వీటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఈ ఫస్ట్ క్యాల్క్ 1 అన్న దానికి ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాబట్టి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి మనము ఇన్స్టాన్షియేట్ చేయొచ్చా చేయకూడదా. చేయకూడదు. చేయలేము. C1 అని ఇచ్చాను. నేను ఇప్పుడు దీన్ని కూడా అబ్స్ట్రాక్ట్ అని పెట్టేశాను. ఓకేనా, ఎందుకంటే ఒక మెథడ్ యూజ్ చేసుకుని ఇంకో మెథడ్ నేను యూజ్ చేయట్లేదు. దీన్ని కాల్ చేయాలంటే అలాగా అని చూస్తున్నాను నేను. ఇప్పుడు
ఇదైతే నేనేం చేస్తాను ఇప్పుడు క్యాల్క్ 2 అనుకో, నేనేం చేస్తానంటే క్యాల్క్ 2 అనేసి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటది న్యూ కీవర్డ్ యూస్ చేస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. దీనికి నేను దేనికి అసైన్ చేస్తాను, ఈ క్యాలిక్యులేటర్ అన్న ఒక ఇంటర్ఫేస్ కి రెఫరెన్స్ క్రియేట్ చేసి, క్లాస్ కి ఎలాగే రెఫరెన్స్ క్రియేట్ చేస్తావో అలాగే C1 అన్న ఒక రెఫరెన్స్ కి ఇచ్చేసి చేంజ్ టు క్యాలిక్యులేటర్ క్లాస్ ఇంప్లిమెంట్స్ క్యాలిక్యులేటర్ ఇచ్చాను. క్యాలిక్యులేటర్ ఏమైనా తప్పు చేసావా? వీడి క్లాసెస్ నేమ్ ఉంది, ఆ క్లాస్ నేమ్ పెట్టుకున్నాను. న్యూ అనేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. దీని నుంచి వచ్చే రెఫరెన్స్ పేరెంట్ కి, అంటే ఐ మీన్ ఈ ఇంటర్ఫేస్ రెఫరెన్స్ కి ఇచ్చేస్తాను. క్లాస్ కి ఎలా చేస్తాము, ఇంటర్ఫేస్ కూడా అలాగే చేస్తామని చెప్పడానికి ఇచ్చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ C1 డాట్, ఇప్పుడు ఏమేమి ఆప్షన్స్ వస్తాయి దీని లోపల? మనకేముంది, మళ్ళన్ ఉంది. ఓకే, నెక్స్ట్ C1 డాట్ డివన్ ఉంది. నేను దీని రెఫరెన్స్ ని 2 అని తీసుకుంటాను, ఎందుకంటే క్యాలిక్యులేటర్ 2 అని చేస్తాను కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా. 2. నెక్స్ట్ ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్, ఇది నార్మల్ క్లాస్ కాబట్టి చేసినాం. ఓకేనా? ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. మనకి అబ్స్ట్రాక్షన్స్ కి వి కాంట్ డూ ఇన్స్టాన్షియేషన్ కదా, దానికి ఇన్స్టాన్షియేషన్ చేయలేం. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలంటే చేయొచ్చా చేయలేము అన్నది నా డౌట్ వచ్చింది. కొంచెం దీనికి ఒక రెఫరెన్స్ అబ్స్ట్రాక్ట్ కి ఎలా చేయొచ్చు అంటే, సారీ దీన్ని కూడా క్యాపిటల్ సి పెట్టుకుందాం. మనం ఏం చెప్తాము, డైరెక్ట్ గా దీనికి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసుకొని ఆ రెఫరెన్స్ ద్వారా కాల్ చేయొచ్చు అనేసి మనకు తెలుసు అబ్స్ట్రాక్షన్ కి. C2 డాట్ దీని లోపల మెథడ్ చూపిస్తుంది. యా, C2 ఆల్రెడీ వాడాం కదా, సారీ C1. Calc 1 ఇది నార్మల్ గా ఓవర్ రిటర్న్ మెథడ్స్ యూస్ చేసుకొని కాల్ చేయడం, ఇది నార్మల్ మనకు తెలిసిందే. బట్ నేను ఇందాక ఏం ట్రై చేయాలని చూస్తున్నాను అంటే, ఒకటే నేను ఐ మీన్ ఒక మెథడ్ నేను యూటిలైజ్ చేసుకుంటాను. చేసినప్పుడు ఖచ్చితంగా ఆ క్లాస్ కి మనం ఏం పెడతాం, అబ్స్ట్రాక్ట్ అని పెట్టాల్సి వస్తుంది. అబ్స్ట్రాక్ట్ అని పెట్టినప్పుడు మనం దాన్ని ఎట్లా కాల్ చేయాలని చూస్తాం. ఇదైతే మనకు తెలుసు నార్మల్ క్లాస్ అయితే, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే డిఫరెంట్. ఓకేనా? ఇది నార్మల్ క్లాస్ అయితే ఎలా చేయాలో మనకు తెలుసు. దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ ఇస్తున్నా, దాన్ని యూస్ చేసుకుని చేస్తున్నాం. ఎక్కడ స్టక్ అయ్యానంటే, ఇంతకు ముందు ఈ క్లాస్ ని ఒకవేళ ఒక్క మెథడే వాడుంటే, ఇంటర్ఫేస్ నుంచి ఒకటే వాడుంటే, ఇంకోటి వాడలేదు కాబట్టి ఈ క్లాస్ కి అబ్స్ట్రాక్ట్ అని పెట్టాలి. అప్పుడు అబ్స్ట్రాక్ట్ అని పెట్టినప్పుడు దాన్ని ఎలా కాల్ చేయాలి, దాని లోపల మెథడ్స్ ని అనేది నేను మర్చిపోయాను. యాక్చువల్లీ అదే ఆలోచిస్తాను. ఇప్పుడు ఇదైతే అర్థమైందా? నార్మల్ క్లాస్ అయితే ఇంటర్ఫేసెస్ కూడా ఈ రూల్ ప్రకారం ఏంటంటే, ఇంటర్ఫేసెస్ కూడా ఏం చేస్తున్నాము, దీని లోపల ఉన్న మెథడ్స్ ని ఎలా కాల్ చేస్తామంటే సేమ్ క్లాసెస్ లాగే
ఆ ఇంటర్ఫేస్ కూడా ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఇన్‌స్టాన్షియేట్ చేయలేము. ఓకేనా? డైరెక్ట్‌గా ఈ క్లాస్‌కి ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని ఇంటర్ఫేస్‌కి రెఫరెన్స్‌కి అసైన్ చేసి ఆ రెఫరెన్స్ ద్వారా దాని లోపల ఉన్న మెథడ్స్‌ని కాల్ చేస్తాం. ఓకేనా? నేను ఒకే ఒకటి జస్ట్ ఏంటంటే ఒకటి చూసుకుంటాను. ఐ మీన్ ఇంటర్ఫేస్‌ని చేయొచ్చా? ఇంటర్ఫేస్‌ని సారీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌ని లోపలున్న మెథడ్‌ని ఎలా కాల్ చేయాలని జస్ట్ ఒకసారి చూసుకుంటున్నాను. మీరందరూ ఇప్పుడు ఈ కోడ్ చూస్తానండి. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఇది మీకు అర్థమైందా ఈ కోడ్ మొత్తం? ఫుల్ ఎలా క్లాసెస్‌ని ఎలాగా మనం కాల్ చేస్తాము. ఐ మీన్ ఇ ఇక్కడ ఇంప్లిమెంట్స్ సారీ ఇంటర్ఫేస్ లేకుండా ఇక్కడ క్లాస్ ఉందనుకో పేరెంట్ క్లాసు. దాన్ని ఎలా చేస్తాం ఎక్స్‌టెన్స్ తీసుకొని చేస్తాం. సేమ్ ప్రొసీజరే. ఇప్పుడు ఎలా చేసామో అలాగే. చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి దానికి పేరెంట్ క్లాస్ రెఫరెన్స్‌కి ఇస్తాం. సేమ్ ఇంటర్ఫేసెస్ కూడా అలాగే చేస్తామని చెప్పడానికి నేను ఇది రాసాననమాట. ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం. దాని లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. దాన్ని సేమ్ క్లాసెస్‌కి ఎలా చేస్తామో ఇంటర్ఫేస్‌కి కూడా అలాగే ఇన్‌స్టాన్షియేట్ చేయలేము. దానికి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసుకుంటాం కాకపోతే, ఆ రెఫరెన్స్ ద్వారా దాని లోపల ఉన్న చైల్డ్ క్లాస్ మెథడ్స్‌ని కాల్ చేస్తాం. ఇక్కడేమైనా డౌట్ ఉందా దీంట్లో మీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఈ ఒక పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌లో మీరెక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యున్నా అది చెప్పండి. ఈ ఒక్క దాన్ని చూస్తున్నా. నేను ఒకవేళ పార్షియల్‌గా ఇంప్లిమెంట్ చేస్తే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే అది. దాని లోపల ఉన్న మెథడ్‌ని ఎలాగా కాల్ చేయాలని చూస్తున్నా.
లత నీకు ఈ కోడ్ అర్థమైందా? యాహ్! అర్థమైంది. ఒకసారి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయవా? చేస్తానులే. సో, నువ్వు ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ క్లాస్ క్రియేట్ చేసుకున్నావు. హ్మ్. అన్‌డిఫైన్డ్ మెథడ్స్ ఇచ్చినావు. సో, ఇక్కడ వాయిడ్ ముందు ఏం లేదంటే దాని మీనింగ్ ఏంటంటే పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ ఉన్నట్టు. హ్మ్. ఓకే. దానికి కాల్క్ 1 అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేసినావు. ఇంటర్ఫేసెస్ కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి కాలిక్యులేటర్ అనే క్లాస్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నావు. సో, ఇంట్ ఏ అనే ఒక వేరియబుల్ వాల్యూ ఇచ్చి ఇంట్ బి అనేది ఇచ్చినావు. హ్మ్. ఇక్కడ ఇంప్లిమెంట్స్ చేసుకున్నాం కాబట్టి అనే మెథడు, డివ్ అనే మెథడ్‌కి ఇక్కడ ఇంప్లిమెంట్స్ అయింటాయి. ఇక్కడ కావాలంటే మనం డెఫినిషన్ రాసుకోవచ్చు. ఇన్ కేస్ డెఫినిషన్ రాసుకోలేదు అంటే మనం వి నీడ్ టు అబ్స్ట్రాక్ట్ అని క్లాస్‌కి మెన్షన్ చేయాల. మెన్షన్ చేయాలా? నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని పెట్టాను. ఓకేనా? యాహ్! ఈ ఇక్కడ క్లాస్‌కి. ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి అబ్స్ట్రాక్ట్ అని పెట్టావు. ఇక్కడ క్లాస్ 2కి ఎందుకు పెట్టలేదంటే ఇక్కడ మల్ అనే మెథడ్‌కి నువ్వు ఒక డెఫినిషన్ ఇచ్చినావు. system.out.println a ఇంటూ b అని. సో, అందుకు ఇక్కడ 17th లైన్‌లో అబ్స్ట్రాక్ట్ అని ఇవ్వలేదు. యాక్చువల్లీ రూల్ ప్రకారం ఏంటంటే మల్ అనేది కాకుండా నేను పార్షియల్‌గా ఇంప్లిమెంట్ చేశాననుకో, ఓన్లీ ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్‌నే వాడుకున్నా. మిగతా దీంట్ లోపల ఇంకా అన్‌ఇంప్లిమెంటెడ్‌ది ఇంకోటుంది. ఓకేనా? అది గాని ఇవ్వలే అంటే మనకి ఎర్రర్ వస్తదనమాట. లైక్ ఎలాగంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ తీసేసా. ఇది ఉంది కదా! ఏం చేశా? ఒక మెథడే వాడా. ఒక మెథడ్ యాహ్! డివ్ అనే ఒక మెథడ్‌ని యూజ్ చేయలేదు నువ్వు. ఇది నేనేమంటున్నానంటే పార్షియల్‌గా అంటే ఒకటే కొంచెమే ఏదన్నా మళ్ళని ఒకటి వాడుకునేసి ఇంకా చానా ఉన్నాయనుకో, దాంట్లో ఏదో డివ్ అని వాడుకొని మళ్ళని వదిలేసి ఇంకోటి యాడ్ అని ఉంటే రెండిటిని వదిలేసావంటే కూడా నీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇంకా అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్‌ని యాడ్ చేయంటది. ఇప్పుడు నాది క్లిక్ చేయగానే ఏం చేస్తుంది? ఇక్కడ ఇలాగొచ్చింది చూసావా? ఇప్పుడు ఎర్రర్ పోయింది. ఒకవేళ నేను మళ్ళనేది ఒకటే వాడానంటే ఏం చేయాలంటే దీనికి అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అన్నా చేయాలి. లేదంటే ఈ క్లాస్‌కి అబ్స్ట్రాక్ట్ అన్నా పెట్టాలి కదా! అబ్స్ట్రాక్ట్ అని చేయాలి. నేను అబ్స్ట్రాక్ట్ పెడితే ఏమైపోతుంది? దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఈ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అన్నది డిసేబుల్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు నేను క్లాస్ 2కి అబ్స్ట్రాక్ట్ అని పెట్టలేదు. కాబట్టి నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ నాకుంది. సో, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ఇన్‌స్టాన్షియేషన్ చేసిన దానికి ఇంటర్ఫేస్ C2కి ఇచ్చేసి, ఆ C2 ద్వారా ఇవి రెండిటిని పంపించాను. కాల్ చేశాను. మల్ అన్నది ఇక్కడ మల్ అన్న మెథడ్‌ని, డివ్ అన్న మెథడ్‌ని రెండిటిని కాల్ చేశాను. బట్ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అయిన దానివల్ల దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌లో ఉన్న మెథడ్‌ని ఎలా నేను కాల్ చేయాలనేది ఇప్పుడు నా క్వెషన్. అర్థమైందా? అక్కడ స్టక్ అయ్యాను. నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ చెప్పినప్పుడు ఏమైనా చెప్పానా మీకు? అబ్స్ట్రాక్ట్‌ది క్లాస్ క్రియేట్ చేశాను. అబ్స్ట్రాక్ట్ అని పెడతాము. దాని కింద మనం వచ్చి నార్మల్‌గా ఈ అబ్స్ట్రాక్ట్ దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటాం అన్నమాట. ఏది చైల్డ్ క్లాస్ ఇది అబ్స్ట్రాక్ట్ అన్నది పేరెంట్ క్లాస్‌గా వదిలేస్తాం. దీనికి రిఫరెన్స్ ఏం క్రియేట్ చేయకుండా దీనికి జస్ట్ మనం ఏం చేస్తామంటే ఏం చేసేవాళ్ళం ఇప్పుడు దీనికి రెఫరెన్స్ అయితే ఇచ్చుకోగలుగుతాం. కాల్క్ 1 అన్న దానికి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమంటే న్యూ కీవర్డ్ యూజ్ చేసుకొని న్యూ కాల్క్ 1 అనేసి క్రియేట్ చేయలేం. రెఫరెన్స్ అయితే ఇచ్చుకోగలుగుతాం. ఈ రెఫరెన్స్ ఇచ్చిన దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ మెథడ్‌ని కాల్ చేయగలమా అన్నది నా క్వెషన్ అన్నమాట. అది ట్రై చేసిన ఇందాక నాకు C1 ఇచ్చిన ఇలాగ మళ్ళీ మెథడ్ చూపిస్తుంది ఇచ్చాను. బట్ ఇక్కడ నాకు ఏం ఎర్రర్ వస్తుందంటే ఇనిషియలైజ్ వేరియబుల్ అని వస్తుంది. అది ఇనిషియలైజ్ చేస్తే దీనికేమో నల్ అని తీసుకో అని చెప్తుంది. బట్ ఇది ఇలా రన్ చేస్తే వస్తదా? నాకు తెలిసి రాదనుకుంటా. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తదేమో. ఆహా! యాహ్! అది 90 అయితే వస్తుంది సంథింగ్. ఇది ఎక్కడో మల్టిప్లై అయింది. ఫస్ట్‌ది ఎక్కడో ట్రిగ్గర్ అయింది. ఇది వీటిలోది. మళ్ళీ డివ్‌కి. ఓకేనా? హ్మ్. 9/10 0.9 వస్తది. కాబట్టి ఇంటీజర్ కాబట్టి ఇది ఇంట్లో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఉన్నది పోయి ఎక్సీడ్ అయిపోయి 0 మాత్రమే ప్రింట్ అయింది.
దానికి వాల్యూ. ఇదేమో 90 వచ్చింది. ఇది మల్టీకి 9 × 10. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇది రన్ చేయాలి. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని కాల్ చేయాలి. అక్కడ నేను అనుకున్న దాంట్లో నేను నోట్స్ లో అయితే ఇది లేదు. నాకేమో ఇక్కడ డౌట్ వచ్చింది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలన్న దగ్గర నేను ఇప్పుడు స్టక్ అయ్యాను. ఓకే, ఒక సెకండ్ చూస్తాం. ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందని చూస్తున్నాం. ఎందుకంటే స్టక్ అయిన దగ్గరే మనం తెలుసుకుంటే బెటర్ కదా అన్నది నాది థాట్. ఒకవేళ టైం వేస్ట్ అయినా కానీ ఈ డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. నెక్స్ట్ టైం వాడచ్చా వాడకూడదు అని క్లారిటీ వస్తుంది కదా. మనం ఇది ఎక్కడైతే స్టక్ అయిపోతుందో అది వదులుకుంటే వెళ్ళిపోతే మళ్ళీ ఆ డౌట్స్ ఇంత క్లాస్ చెప్పుకొని వేస్ట్ కదా. పర్టికులర్ మనకి నేర్చుకోవాలనుకుంది కంప్లీట్ గా ఇప్పుడు వరకన్నా మనకి అన్ని ఏదైనా స్టక్ అవ్వకుండా నేర్చుకుంటే బెటర్ కదా అని. అంటే నేను గూగుల్‌లో ఏదో చూసాను. మళ్ళీ ఈ క్లాస్‌ని వేరే క్లాస్‌తో ఐ మీన్ ఇంకొక క్లాస్ క్రియేట్ చేసి దానికి ఇప్పుడు ఈ కాల్సీ 1 అనే క్లాస్‌ని ఎక్స్‌టెండ్ చేసి లైక్ సపోజ్ దాని ఇప్పుడు లోపల ఉన్న మెథడ్ ని సంథింగ్ ఇలాగా చేయొచ్చు. మళ్ళీ మళ్ళీ అట్లా చేశారు వాళ్ళు. యా, యాక్చువల్లీ నేను మీకు చెప్పాలన్న స్టాటిక్ ఇవి చెప్పాలన్న నాకు ఎగ్జాంపుల్ లో కూడా ఏముందంటే నేను మధ్యాహ్నం ట్రై చేసిన దాంట్లో చెప్తా చూడు. ఇది ఇంటర్ఫేస్ కదా. ఇంటర్ఫేస్ లో మనకి స్టాటిక్ మెథడ్స్ పెట్టచ్చు, డిఫాల్ట్ మెథడ్స్ పెట్టచ్చు అనమాట. ఇది జావా 8 నుంచి వచ్చింది, జావా వర్షన్ 8 నుంచి. ఇప్పుడు మనది 24th వర్షన్ 23rd వర్షన్ ఉంటుంది. బట్ 8th వర్షన్ స్టాండర్డ్ వర్షన్ అని కొంతమంది వాడుకుంటూ ఉంటారు. దీనికి కూడా నేను ఇంటర్ఫేస్ దాంట్లో ఒక మెథడ్ క్రియేట్ చేశాను. దీన్ని కాల్ చేయాలంటే కూడా ఏం చేస్తానంటే ఇంప్లిమెంట్ చేసిన దాంట్లోనే జస్ట్ పేరెంట్ రెఫరెన్స్ క్రియేట్ చేయొచ్చా, పేరెంట్ డాట్ డిస్ప్ అనేసి మెథడ్ తో మనం దీన్ని రన్ చేయొచ్చు అనమాట. ప్రింట్ డాట్ డిస్ప్ అనే మెథడ్ ని ఇక్కడ కాల్ చేయొచ్చు, మెయిన్ మెథడ్ లేకుండా. ఇప్పుడు లైక్ భవ్య చెప్పింది కదా, ఈ రెఫరెన్స్ తో ఆ మెథడ్ ని కాల్ చేయొచ్చు అని. అలా ఓకే, ఒక నిమిషం ఆగుదా. అంటే ఇట్లా చేస్తే అయితే మరి అవుట్‌పుట్ అయితే వచ్చింది. మరి ఏమో నాకు తెలీదు. అవుట్పుట్ వచ్చింది కదా. అది వచ్చింది. అదైతే నేను చూసాను. ఈ రెఫరెన్స్ ఇలా అంటే క్రియేట్ ఇప్పుడు చేశాను. మనము ఇక్కడ ఓన్లీ ఐ మీన్ సారీ ఇక్కడ ఓన్లీ మనము ఫస్ట్ కాల్ 1లో ఓన్లీ మల్టిప్లికేషన్ ఒక్కటే చేసాం కదా. ఇప్పుడు మనం ఇంకొక క్లాస్ డిఫైన్ చేసి దాన్ని ఎక్స్టెన్స్ కాల్ 1 అంటే అందులో జస్ట్ డివ్ ఇస్తే సరిపోతుంది. లైక్ ఇందులో ఆల్రెడీ మళ్ళీ ఉంది కాబట్టి అందులో డివ్ ఒకటి ఇస్తే సరిపోతుంది. అర్థం కాలేదు, సారీ. ఇంకోసారి చెప్పవా నాకు? ఇప్పుడు ఇంకొక క్లాస్ క్రియేట్ చేసి లైక్ సరే కాల్ 3 అని ఇంకొక క్లాస్ క్రియేట్ చేసి దాన్ని కాల్ 1 తోటి ఎక్స్టెండ్ చేసామనుకోండి. అప్పుడు దాంట్లో మనం ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ క్యాలిక్యులేటర్కి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి అందులో కూడా మ్యాండేటరీగా డివ్ అనేది పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి అందులో ఓన్లీ డివ్ అని పెట్టాలి. ఓకే, నువ్వేమంటున్నావు అంటే సపరేట్ గా ఇంకో క్లాస్ క్రియేట్ చేద్దాం అంటావు కదా. క్లాస్ క్రియేట్ చేసి ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేసి దాన్ని క్యాలిక్యులేటర్ 1 ఐ మీన్ కాల్ 1 తోటి ఎక్స్టెండ్ చేయండి. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే దీని మెథడ్స్ అన్ని మన దాంట్లో వస్తాయి. ఓకేనా? మెథడ్ అంటే నాకు అందులో ఇంకొక పాయింట్ కొంచెం ఏమనిపించిందంటే ఇప్పుడు దీంట్లో ఇది కాల్ 1 ఎక్స్టెండ్ చేస్తుంది. కాల్ 1 ఆల్రెడీ క్యాలిక్యులేటర్ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి క్యాలిక్యులేటర్ లో 2 మెథడ్స్ ఉన్నాయి కదా.
సో ఇప్పుడు మీరు యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటే ఓన్లీ div1 ఒకటే వస్తుంది. ఇక్కడ నుంచి ఎందుకు వస్తుందంటే వస్తుంది. మన ఇక్కడ ఇది వచ్చి అబ్స్ట్రాక్ట్ కాదు మల్టిప్లికేషన్ ఆల్రెడీ చేసాం కాబట్టి. డిఫైన్ చేసాం కాబట్టి ఇది అబ్స్ట్రాక్ట్ సో గా యాక్ట్ ఇప్పుడు అవుతుంది. ఈ cal3 కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంతోటి మళ్ళీ పిలవటం. యా అంటే నేనేం నా పర్పస్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే నాకు ఇక్కడ డివ్ అవసరం లేదు, మళ్ళీ ఒకటే నేను యూజ్ చేద్దామని. ఓకేనా, మళ్ళీ నేను ఇక్కడ క్లాస్ 3 చేసుకున్నా మళ్ళీ దానికి డివ్ కి నేను ఒక డెఫినేషన్ ఇచ్చుకునేది లేదు, నేను మళ్ళీ ఈడే ఇచ్చేసుకుంటాను కదా డివ్ అని. మరి ఏమో మరి ఆ, అంటే నేను అక్కడ Google అక్కడ ఎత్తితే స్టక్ అలా అయ్యానమాట. యా అది నాకు అర్థమైంది. ఇక్కడ డివ్ నేను తీసుకోకుండా ఓన్లీ రిక్వైర్డ్ దే తీసుకొని ఈ అబ్స్ట్రాక్ట్ యూజ్ చేసుకుని కాల్ చేయొచ్చు అన్న దగ్గర నేను ఆగిపోయాను అనమాట. సర్లే, ఇదైతే నేను చూద్దాము, ఈ డౌట్ అయితే నేను గుర్తుపెట్టుకుంటాను. బట్ మనం ఈ పాయింట్ లో ఏం చూస్తున్నాము, డైరెక్ట్ గా రెఫరెన్స్ యూస్ చేసుకుని ఓవర్ రైడెడ్ మెథడ్స్ ని మనం కాల్ చేస్తాం అనమాట. అది అర్థమైందా మీకు? ఈ ఫోర్త్ రూల్ లో ఏం చేస్తున్నామని అది వరకు చూద్దాము. నేను వచ్చేది మీకు చెప్తాను. నా డౌట్ మీకు క్లియర్, ఏం చెప్దాం అనుకుంటున్నాను మీకు అర్థమైందా? నేను ఒకవేళ ఇదే యూస్ చేస్తే దాన్ని ఎలా కాల్ చేయగలుగుతా అన్నది నాకు డౌట్ వచ్చింది అనమాట. అంటే కొత్తగా క్లాస్ ని క్రియేట్ చేయకుండా, క్లాస్ ని క్రియేట్ చేయకుండా ఇట్లే మెథడ్ ఉంటే, నేను క్లాస్ క్రియేట్ చేస్తే మళ్ళీ అక్కడ నేను డివ్ అనేది మళ్ళీ అన్ఇంప్లిమెంట్ చేస్తే అదే ఇక్కడే చేసేసుకుంటాం కదా పబ్లిక్ వాయిడ్ డివ్ అని. ఆ డౌట్ వచ్చింది అనమాట. అది దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అన్నట్లు వెతికాను. ప్రెసెంట్ ఉంటుందేమో అన్న డౌట్, బట్ వెతుకుతాం, ఒకసారి చూద్దాం. లేదంటే రాదు, ఇంకా అలా చేయకూడదని ఒక ఫిక్స్ అయిపోతాం కదా, ఇలా ఉండిపోతే ఖచ్చితంగా ఇలా చేయొచ్చు అనేసి. అందుకని న్యూ క్యాల్క్ 1 ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఓకే, ఇక్కడ వచ్చి డివ్ అన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయలేదన్నా, అబ్స్ట్రాక్ట్ అని ఉంది కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము అనేసి ఎర్రర్ వస్తుంది. అబ్స్ట్రాక్ట్ తీసేస్తాను. ఈ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ కూడా ఊరికే డెఫినేషన్ ఇచ్చేసి వదిలేసాను నేను. ఇక్కడ డివ్ ని ఇప్పుడు వాడట్లేదు, నార్మల్ మళ్ళీ మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ ఏం డెఫినేషన్ ఇవ్వకుండా నల్ పాయింట్, ఐ మీన్ డెఫినేషన్ లో ఏం లేదు, నార్మల్ గా ఇటు వదిలేసి పెడేసాను నాకు ఇక్కడ ఎర్రర్ రాకుండా ఉండడానికి. ఇప్పటికైతే మన రన్ అయిపోయింది. 90 అన్నది 0.9 ఉంటుంది, ఇంటీజర్ కాబట్టి 0 ఒకటే వచ్చింది, పాయింట్స్ అని పడకుండా. నెక్స్ట్ వచ్చి ఈ డివ్ అనే మెథడ్ లో ఏం రన్ కావాలో అది రన్ అయిపోయింది. క్యాల్క్ 1 లో ఏముంది, 19 ఉంది, 10 ఉంది, రెండు మళ్ళీ అనే మెథడ్ లో ఏంటి బి అయితే వచ్చింది. ఓకేనా, దీంట్లో ఏంటిది, మనం దీనికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, బట్ ఒక రెఫరెన్స్ ఇచ్చుకోగలుగుతాము. అదేంటిది, ఇది ఇంటర్ఫేస్ కి రెఫరెన్స్ ఇచ్చుకోగలుగుతాం. ఆ ఇంటర్ఫేస్ రెఫరెన్స్ యూజ్ చేసుకొని చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అయితే కాల్ చేస్తాం. ఇది 4th రూల్. ఓకేనా, అనవసరం టైం వేస్ట్ చేసా, సొల్యూషన్ దొరుకుతుంది అనుకున్నా. సారీ, 1 సెకండ్. నెక్స్ట్, ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్స్ కెనాట్ బి క్రియేటెడ్. ఓకే, 4th రూల్ అయింది. ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ ఇంటర్ఫేస్ కెనాట్ బి క్రియేటెడ్. సేమ్ మనం ఇందాక చూసాం కదా, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. అండ్ మీనింగ్ ఏంటి, ఇప్పుడు క్యాలిక్యులేటర్ అన్నది ఇంటర్ఫేస్. ఓకేనా, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, ఇన్స్టాన్షియేట్ చేయడం. లైక్ న్యూ అని ఇచ్చుకొని ఇలాగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమనేసి చెప్తుంది. కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద టైప్ క్యాలిక్యులేటర్. ఓకేనా, ఇది ఎర్రర్ వస్తుంది అనమాట. అది 5th రూల్. నెక్స్ట్ 6th rule. Although interface objects cannot be created, the reference of the interface can be created. This is possible to promote polymorphism and loose coupling. ఇక్కడ సేమ్ అంతే, ఏంటి, మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేకపోయినా దానికి ఒక రెఫరెన్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇక్కడ ఈ మై క్యాలిక్యులేటర్ అనేది ఇంటర్ఫేస్ అయితే దానికి ఒక ఎన్సీ అనేది రెఫరెన్స్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. సేమ్ మనం ఇక్కడ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనం చేస్తున్నాం కదా క్యాలిక్యులేటర్ సి అని.
నేను దీన్ని నెక్స్ట్ లైన్లో రాస్తాను, ఒక్క నిమిషం. ఓకేనా? వీ కెన్ క్రియేట్ రెఫరెన్స్ ఫర్ ద ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం కానీ మనం రెఫరెన్స్ అయితే క్రియేట్ చేసుకోగలుగుతాం. అది 6th పాయింట్. నెక్స్ట్, using interface type reference, only overridden methods and inherited methods can be called. Specialized methods cannot be called using interface reference directly. Indirectly, they can be called by performing downcasting. ఒకవేళ ఏదైనా ఒక మెథడ్ ఉన్నిందంటే లోపల దాన్ని స్పెషలైజ్డ్ మెథడ్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇంటర్ఫేస్ లో ఇవి ఉన్నాయి. ఇది పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ మెథడ్స్ ఉన్నాయి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా డిఫాల్ట్ మెథడ్ పెట్టుకోవచ్చు, స్టాటిక్ మెథడ్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదైనా డిఫరెంట్ మెథడ్ ఉంది అనుకుందాం, లైక్ వాయిడ్ యాడ్ అనేసి, దీనికి ఒక డెఫినేషన్ ఉంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాదు, ఇది ఒక డిఫాల్ట్ మెథడ్. ఓకేనా? డిఫాల్ట్ మెథడ్ దీనికి వచ్చి ఇక్కడ చూపిస్తుంది చూసారా? ఎయిదర్ మనకి ఏమేమి పెట్టుకోవచ్చు, డిఫాల్ట్ మెథడ్ అన్న పెట్టుకోవచ్చు, స్టాటిక్ అన్న పెట్టుకోవచ్చు. లేదంటే మెథడ్ ఒక బాడీని తీసేయాలి. మెథడ్ బాడీ తీస్తే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అవుతాయి. ఓకేనా? ఓన్లీ డిక్లరేషన్ నుండి మెథడ్ బాడీ లేకుండా. ఇంకేమేమి ఛాన్సెస్ ఉన్నాయి? మనకి ఏమేమి ఇంటర్ఫేస్ లోపల మనకి మూడు పెట్టచ్చు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ పెట్టచ్చు, వాడికి మెథడ్ డెఫినేషన్ ఉండదు. నెక్స్ట్, డిఫాల్ట్ మెథడ్స్ పెట్టచ్చు, లేదంటే స్టాటిక్ మెథడ్స్ పెట్టచ్చు. ఈ 3 ఆప్షన్స్ చూపిస్తున్నాను. నేను ఒక డిఫాల్ట్ మెథడ్ ని క్రియేట్ చేస్తాను. కాబట్టి డిఫాల్ట్ వాయిడ్ యాడ్ అనేసి ఈ మెథడ్ ని క్రియేట్ చేసుకోమంటాను. చేశాను, ఈ మెథడ్ ఉంది. నేను ఇన్హెరిటెడ్ మెథడ్స్ అంటే ఏంటి, దీన్ని జస్ట్ మనం ఇక్కడ వచ్చి ఓవర్ రైడన్ చేయకుండా నార్మల్ గా పెట్టేసామంటే ఇన్హెరిటెడ్ మెథడ్స్ కదా. ఆ మెథడ్స్ ని ఇప్పుడు యాడ్ అనేది ఇప్పుడు ఇన్హెరిటెడ్ మెథడ్ గా ఉంటుంది అనమాట దీంట్లో, క్యాల్క్ 1 అన్న దాంట్లో. ఓకేనా? స్పెషలైజ్డ్ మెథడ్స్ అంటే మళ్ళీ చైల్డ్ క్లాస్. ఇప్పుడు ఇది వచ్చి ఈ మెథడ్ లో అవైలబుల్ ఉంటే ఏం మెథడ్ అది? ఇన్హెరిటెడ్ మెథడ్. కరెక్టా? స్పెషలైజ్డ్ మెథడ్స్ అంటే ఏంటి? ఓన్లీ చైల్డ్ క్లాస్ లో ఉండాలి, అది ఇంటర్ఫేస్ లో ఉండకూడదు. నేను ఒకటి క్లాస్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సరే, ఇది ఒక స్పెషలైజ్డ్ మెథడ్. ఇలా ఉంది. ఇప్పుడు ఈ మెథడ్ ని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ పేరెంట్ అంటే ఇంటర్ఫేస్ రెఫరెన్స్ తో కాల్ చేయాలంటే ఏం చేయాలంటే సేమ్ లైక్ క్లాసెస్ ని ఎట్లా డౌన్ కాస్టింగ్ చేసి మనం కాల్ చేస్తాం, గుర్తుందా? డౌన్ కాస్టింగ్ ఎలా చేస్తాం? ఏ చైల్డ్ క్లాస్ అయితే కాల్ చేస్తామో ఆ క్లాస్ నేమ్ తీసుకొని ఫస్ట్ బ్రాకెట్స్ లోపల, దాని లోపల మళ్ళీ ఇంకొక పారెంథసిస్, దాని లోపల ఆ చైల్డ్ క్లాస్ మెన్షన్ చేసి మళ్ళీ ఏ రెఫరెన్స్ మెన్షన్ చేయాలి, మన ఇంటర్ఫేస్ ఒక రెఫరెన్స్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు C1 అన్నది కదా, మనము ఫస్ట్ చైల్డ్ క్లాస్ ని పిలిచింది క్యాల్క్ 1 అన్న దాన్ని మెన్షన్ చేస్తున్నాను. మెన్షన్ చేసి డాట్, ఇప్పుడు దాని లోపల ఉన్నది ఏంటి, స్పెషలైజింగ్ మెథడ్ అన్నది యూజ్ చేసుకొని కాల్ చేస్తాను. ఇలాగా స్పెషలైజింగ్ మెథడ్ ని కాల్ చేయాలన్నమాట. అర్థమైందా? ఇది సింటాక్స్ అర్థమైందా? మనం ఏ చైల్డ్ క్లాస్ అయితే పిలుస్తున్నామో దాని లోపల స్పెషలైజింగ్ మెథడ్ అయితే యాక్సెస్ చేస్తున్నామో అది బ్రాకెట్స్ లో పెట్టాలి. ఆ తర్వాత పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఇది క్యాల్క్ 1 అనేది పేరెంట్ క్లాస్ రెఫరెన్స్.
ఓకేనా? ఆ రెఫరెన్స్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇవన్నీ బ్రాకెట్స్ లో క్లోజ్ చేసి డాట్ అని పెట్టుకొని అప్పుడు స్పెషలైజ్డ్ మెథడ్ ని కాల్ చేయాలి. అది ఇన్హెరిటెడ్ మెథడ్ ని కానీ ఓవర్ రిటర్న్ మెథడ్ ని కానీ డైరెక్ట్ గా మనం ఇన్వోక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఇలాగ ఆబ్జెక్ట్ క్రియేట్ C1 డాట్ అని పెట్టేయచ్చు. ఇది వచ్చి అప్ కాస్టింగ్ చేసి మనము డైరెక్ట్ గా ఇన్హెరిటెడ్ మెథడ్ ని కానీ using upcasting we can access the inherited method. ఇంకోటి ఏ మెథడ్ ఇన్హెరిటెడ్ దాన్ని అండ్ ఓవర్ రిటర్న్ మెథడ్స్ ని కాల్ చేసేయచ్చు డైరెక్ట్ గా. కానీ స్పెషలైజింగ్ మెథడ్స్ ని ఎలా చేయాలి? Access the specializing using downcasting. ఓకేనా? డౌన్ కాస్టింగ్ యూస్ చేసి దాని లోపల స్పెషలైజింగ్ మెథడ్స్ ని యాక్సెస్ చేయగలుగుతాం. డౌన్ కాస్టింగ్ అన్నది ఆ చైల్డ్ క్లాస్ ఒక నేమ్, పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ డాట్ ఆ స్పెషలైజింగ్ మెథడ్ నేమ్. ఓకేనా? ఇక్కడ ఏం డౌట్ ఉందా? సేమ్ మనము అబ్స్ట్రాక్షన్ లో ఎలా చూసామో అదే అనమాట ఇక్కడ కూడా. ఈ రూల్ అర్థమైందా? మనం ఓవర్ రిటర్న్ మెథడ్స్ ని ఇంతకుముందు చూసిన రూల్ లో ఈ రూల్ ఏం చెప్తుందంటే స్పెషలైజ్డ్ మెథడ్స్ ని డౌన్ కాస్టింగ్ యూస్ చేసుకొని యాక్సెస్ చేయగలుగుతాం అన్నది. ఓకేనా? మీకు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఒక్క నిమిషం అది కూడా లేదు. C1 డాట్ అని నేను క్లిక్ చేయగానే మీకు స్పెషలైజ్డ్ మెథడ్ అనేది కనపడదు మీకు ఆప్షన్స్ లో. ఓకేనా? మనకి ఏమేమి ఉన్నాయి? ఓవర్ రైడెన్ మెథడ్స్ ఇక్కడికి వస్తుంది, డివ్ అని ఉంది, మల్ అని ఉంది. నీకు స్పెషల్ మెథడే లేదు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ రూల్ చూద్దాం. ఇదంతా దానిదే మనం చూసిన ఎగ్జాంపుల్ లాగే. రూల్ 8 జావా క్లాస్ క్యాన్ ఇంప్లిమెంట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఇన్ జావా మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ క్యాన్ బి అచీవ్డ్ indirectly by making use of interface, because for interface there is no parent class, object class, hence there is no dimension problem. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను కదా, అంటే నార్మల్ క్లాసెస్ కి అయితే పైన ఒక ఆబ్జెక్ట్ అనేసి ఒక క్లాస్ ఉంటుంది, దీనివల్ల డైమెన్షన్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేసెస్ కి వచ్చి దీనిపైన ఏమి ఉండదు, ఆబ్జెక్ట్ క్లాసెస్ ఏమి ఉండదు, కాబట్టి ఇక్కడ డైమెన్షన్ ప్రాబ్లం రాదు. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అన్నా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయి, ఒక క్లాస్ వచ్చి ఇవి రెండింటిని ఇంప్లిమెంట్ చేసుకుంటుందంటే ఈ ఇంప్లిమెంట్ అని పెట్టేసి క్యాలిక్యులేటర్ 1 క్యాలిక్యులేటర్ 2 అని పెట్టేసి చేసేసుకోవచ్చు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం ఒక్కసారి. ఈ రూల్ నెంబర్ 8 రూల్ నెంబర్ 8.
ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఒక 2 ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేశాను ఫస్ట్. ఇక్కడొచ్చి ఇంప్లిమెంట్స్ అని ఇచ్చుకొని ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ అన్నా చేసుకోవచ్చాను కదా. మీనింగ్ ఫంక్షన్ 1 చేశాను. మన ఎక్స్టెన్స్ అయితే ఒకటే చేసుకోగలుగుతాం, ఎందుకంటే క్లాసెస్కే వాడతాం ఎక్స్టెన్స్ అనేది. ఓకేనా. అంటే ఇక్కడ వచ్చి ఇంటర్ఫేస్ ఉంటుంది, క్లాస్ అనేసి ఉంటుంది. ఓకేనా. క్లాసెస్ కి పైన ఆబ్జెక్ట్ క్లాస్ ఉంటుంది, బట్ ఇంటర్ఫేసెస్ కి పేరెంట్ క్లాస్ ఉండదు. ఆబ్జెక్ట్ గా ఆబ్జెక్ట్ అనే క్లాస్ పేరెంట్ గా ఉండదు. ఇప్పుడు వచ్చి ఫంక్షన్ 2 ఇది ఏమంటుంది, అన్ఇంప్లిమెంట్ మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఓకేనా. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా క్రియేట్ చేశాను. ఇప్పుడు ఎవరైనా చెప్తారా దీనికి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలాగ ఈ మెథడ్స్ ని కాల్ చేస్తామని? నాకు 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఒక క్లాస్ ఉంది, ఇది చైల్డ్ క్లాస్. నేను ఇక్కడ వచ్చి చైల్డ్ క్లాస్ లోపల ఉన్న మెథడ్స్ ని కాల్ చేయాలి. ఇక్కడ ఏమైనా మీకు డౌట్ వచ్చిందా? నాకైతే ఇక్కడ ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఎందుకు ఇక్కడ ఈ పోర్షన్ లో కాల్ చేసే దగ్గర ఎందుకు ఇదే ఫాలో అయ్యాను, ఒక కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీకేమన్నా డౌట్ వచ్చిందా ఇక్కడ ఎందుకు ఇలా ఫాలో అయ్యామని? అంటే ఇంటర్ఫేస్ ఇనిషియేట్ చేయలేము కాబట్టి క్లాస్ చేసాము. మామూలు ఇంటర్ఫేస్ కూడా మనం ఒక రెఫరెన్స్ తీసుకుంటాం కదా. అంటే అప్పుడు రెండిటికి 2 రిఫరెన్స్లు తీసుకుంటామా? ఆ డౌట్ వచ్చింది. అందుకే నేను దీనికి ఈ క్లాస్ కే నార్మల్ గా ఈ క్లాస్ కే రెఫరెన్స్ క్రియేట్ చేసుకుని పెట్టా. మనం ఒకవేళ ఇట్లా ఇస్తే ఇప్పుడు 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయి, దేన్ని పేరెంట్ క్లాస్ గా తీసుకుని దానికి రెఫరెన్స్ క్రియేట్ చేయాలి. అంటే అప్పుడు దేని రిఫరెన్స్ తోటి వాటిని పిలవాలేమో కాదా? ఇక్కడ చూసావా, దేని రెఫరెన్స్ దాన్ని పిలిస్తే దాని లోపల ఉన్న మాత్రమే ఫంక్షన్స్ కాల్ చేయగలుగుతున్నాం మనం. యాక్చువల్లీ దాని లోపల ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ డిబ్ అన్నది ఫంక్షన్ 2 ఉన్నాయి, మళ్ళీ డిబ్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దీని పేరెంట్ క్లాస్ గా తీసుకొని దీనికి ఒక రెఫరెన్స్ ఇచ్చి చైల్డ్ క్లాస్ రెఫరెన్స్ ని చైల్డ్ క్లాస్ కదా, దీని ఆబ్జెక్ట్ ని దీనికి అసైన్ చేస్తే ఈ ఫంక్షన్ 2 అన్న ఇంటర్ఫేస్ లో ఉన్న ఫంక్షన్స్ మాత్రమే ఎర్రర్ చూపించకుండా యాక్సెస్ అవుతున్నాయి. అంటే ఇంటర్ఫేస్ కి అట్లా కాకుండా ఓన్లీ రిఫరెన్స్ ఇవ్వచ్చు అన్నారు కదా. ఓకే, రిఫరెన్స్ ఇచ్చారు కదా. రెఫరెన్స్ ఇచ్చాను నేను. ఇంకొకటి మన దగ్గర 2 ఉన్నాయి ఇంటర్ఫేస్లు, 2 ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా. 2 ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మామూలుగా అయితే ఒకటే చేసినప్పుడు ఏం చేస్తానంటే
అది దాన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో దాన్ని మనకే మెన్షన్ చేసి ఆ ఇంటర్ఫేస్ నేమ్ ఇచ్చి దానికి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసి అసైన్ చేస్తున్నా ఈ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని. దాన్ని ఆ రెఫరెన్స్ ద్వారా కాల్ చేస్తున్నా. కానీ అక్కడ 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయి. నేను అందుకే ఏం చేశానంటే 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయి కదా అని చెప్పి నార్మల్ గా ఈ క్లాస్కే పేరెంట్ క్లాస్ కి ఇవ్వకుండా నార్మల్ గా ఈ ఫంక్షన్ ఒకటే డైరెక్ట్ ఆ చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చేసాను అనమాట. అప్పుడు 4 వర్క్ అవుతున్నాయి. ఓకేనా. నేను ఎప్పుడైతే నేను ఇంప్లిమెంట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం అనుకుంటాను, ఫంక్షన్ 2 పెడదాం అన్నప్పుడు, సరే ఇప్పుడు ఫంక్షన్ 1 అనుకుందాం. ఈ ఫంక్షన్ 1 తీసుకొచ్చి ఇప్పుడు ఏ అన్నది వచ్చి వేరియబుల్ రెఫరెన్స్ వచ్చి ఈ పేరెంట్ క్లాస్ కి ఇచ్చి ఈ రెఫరెన్స్ ఇది ఉందంటే యాడ్ సబ్ వచ్చేస్తుంది ఎర్రర్ లేకుండా. ఓకేనా. నేను ఏదైతే ఏది వదిలేస్తున్నాను ఫంక్షన్ 2 అన్నది కూడా ఇంప్లిమెంట్ చేస్తాను కదా, దాన్ని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు కదా, అవన్నీ ఎర్రర్ చూపిస్తుంది. అర్థమైందా నేను చెప్పొస్తున్నాను ఇక్కడ అని? లత నీకు అర్థమైందా నేను క్వశ్చన్ అడిగాను ఇక్కడ అని? అర్థమైంది. ఇప్పుడు ఆ. ఫంక్షన్ 1 ఒక రెఫరెన్స్ ఇచ్చి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాంట్లో ఉండే మెథడ్స్ మాత్రమే వస్తాయి. ఫంక్షన్ 2 లో ఉండేవి యాక్సెస్ అవ్వదు. ఐ మీన్ ఇక్కడికి రాదు. వైస్ వర్సా చేసినప్పుడు ఫంక్షన్ 2 లో ఉండేది వస్తాయి. ఫంక్షన్ 1 లో ఉండేది రాదు. రాదని రావట్లేదు. ఓకేనా. అదే కంప్లీట్ యాక్సెస్ చేయట్లేదు. రావట్లేదు. ఇది కూడా నాకు ఇప్పుడు ఒక డౌట్ క్రియేట్ అయింది. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్ నేను దీనికి క్లాస్ మాత్రమే ఎడ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ వస్తున్నాయి, అవుట్పుట్ కూడా నాకు వచ్చింది. ఏంది నేను ఇంటర్ఫేస్ సపరేట్ గా అంటే ఏంటి పాలిమార్ఫిజంకి వెళ్ళకుండా, ఐ మీన్ పేరెంట్ ఇంటర్ఫేసెస్ కి ఇవ్వకుండా ఇలాగ దీని వరకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇప్పుడు దాని లోపల ఉన్న మెథడ్స్ ని కాల్ చేసినంత వరకు నాకేం ఇష్యూస్ రావట్లేదు, ఇలాగ వస్తుంది. ఓకేనా. ఒకవేళ అలాగా చేసేకి ఏమన్నా ఛాన్స్ ఉందా, ఇంటర్ఫేసెస్ మెన్షన్ చేయడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అని చూస్తున్నా. నాకు దొరికిన సొల్యూషన్ ఏముందంటే ఒక ఫంక్షన్ ఇక్కడ ఇచ్చేసాడు. ఓకేనా. దీన్ని పాలిమార్ఫిజం ని ఖచ్చితంగా చేయాలన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే వీడు ఫంక్షన్ 1 అనుకో, ఇప్పుడు ఇవన్నీ ఎర్రర్ వస్తుంది కదా ఫంక్షన్ 2 లో కదా, ఫంక్షన్ 1 ఏది ఫంక్షన్ 1 లో యాడ్ ఉంది సబ్ ఉంది, అవి ఎర్రర్ రావట్లేదు. 2 వచ్చింది కదా. ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే డౌన్ కాస్టింగ్ చేస్తాం, గుర్తుందా మనకి ఇక్కడ మనం సపరేట్ కూడా ఇవ్వచ్చు, కానీ ఇట్లా ఇచ్చుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని ఇస్తున్నాం సపరేట్ చేయకు. ఇది నాకు భయంకరంగా నచ్చింది. ఇలా క్రియేట్ చేయండి. ఇక్కడ ఏం చేశాడు తెలుసా, ఏం జరిగింది చెప్పగలుగుతారు ఎవరన్నా? నాకు ఎర్రర్ రావట్లేదు, దీన్ని రన్ చేసినా నాకు అవుట్పుట్ వస్తుందని అనుకుంటున్నాను. అవుట్పుట్స్ వచ్చాయి. ఏం చేస్తాం మనం, కొంచెం అర్థమైందా మీకు? ఫంక్షన్ 1 కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డౌన్ కాస్టింగ్ తో అదే ఆబ్జెక్ట్ ని ఫంక్షన్ 2 కూడా యూస్ చేస్తాం. ఇక్కడ డౌన్ కాస్టింగ్ చేసాం అంటే ఇక్కడ వరకు ఫంక్షన్ 1 ఒక ఇంటర్ఫేస్ ఒక రెఫరెన్స్ వాడుకుంటుంది, దాన్ని యూస్ చేసుకుని చేసాం. ఇక్కడ వరకు ఏం చెప్తుంది అంటే యాడ్ చేయి, నువ్వు ఇప్పుడు వచ్చి ఫంక్షన్ ఒక రెఫరెన్స్ కాదు నువ్వు, ఓకేనా, ఫంక్షన్ 2 ఒక రెఫరెన్స్ గా ఈ పర్టికులర్ లైన్ వరకు యాడ్ చేయి అని చెప్పి చెప్తాను. డౌన్ కాస్టింగ్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఒక ఇంటర్ఫేస్ కి రెఫరెన్స్ గా ఈ పర్టికులర్ ఈ మళ్ళీ ఉన్న దాన్ని ఎగ్జిక్యూట్ చేసేంత వరకు యాడ్ చేయి అన్నదానికి డౌన్ కాస్టింగ్ వాడుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మన పాలిమార్ఫిజం కూడా అచీవ్ అవుతుంది. ఎందుకు? ఒక టైప్ ఆఫ్ రెఫరెన్స్ తోనే, అంటే ఫంక్షన్ 1 తోనే మొత్తాన్ని రన్ చేపిస్తున్నాం, ఒక దాంతోనే మల్టిపుల్ దాన్ని చేపిస్తున్నాం అనమాట. ఓకేనా. ఏం చేసిన నాకు చేయకూడదు. ఓకేనా. ఇప్పుడు రావట్లేదు కదా అని చెప్పేసి క్లాస్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాని పని దాన్ని చేసుకుంటే 1:1 మనకి అచీవ్ అవుతుంది, 1:2 మల్టిపుల్ చేయలేండి అట్లా. ఓకేనా. ఇది కూడా ఇక్కడ కూడా స్టక్ అయ్యా, బట్ నాకు సొల్యూషన్ త్వరగా దొరికింది, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డౌన్ కాస్టింగ్ చేసాం. ఈ డౌట్ ఎప్పుడన్నా వస్తే గుర్తు తెచ్చుకోవాలి మీరు. ఓకేనా. ఇవి అడుగుతాను నేను మళ్ళీ,
మీకు ఒకవేళ 2 ఇంటర్ఫేస్‌లని ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని నువ్వు కాల్ చేస్తున్నావు. అప్పుడు ఇంకో సెకండ్ ఇంటర్ఫేస్ దాంట్లో ఉన్నది వచ్చి ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే డౌన్ కాస్టింగ్ చేసి దాన్ని నేను పాలిమార్ఫిజంని ఐ మీన్ లూజ్ కప్లింగ్ ని అచీవ్ చేస్తానని చెప్పాలి. ఓకేనా? అప్పుడు వచ్చి ఇది చేయకూడదు. దీనికి చైల్డ్ క్లాస్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకొని చేస్తాను. నేను చేసేలాగా చేయకూడదు. ఓకేనా? అది కూడా మెన్షన్ చేస్తా ఎలా చేయకూడదని. వద్దులే, మీకు గుర్తుంది కదా అది ఏం చేశాను నేను. దీనికి ఆల్ఫన్ అన్న క్లాస్ కే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వదిలేసి దాన్ని యూజ్ చేసుకుని అన్ని మెథడ్స్ ని బిల్డ్ చేశాను అనమాట దాంట్లో ఉన్నది. ఓకేనా? ఈ రూల్ ఓకేనా? ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనేసి ఇది అర్థమైందా? మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ మనం చేయగలుగుతాం అన్నది. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు చూసిన దాంట్లో? అందుకే ఎందుకు ఇది సపరేట్ గా చేద్దామన్నా అంటే ఇలా చాలా డౌట్స్ వస్తాయి, మనం ఎత్తుక్కొని నేర్చుకోవచ్చు అనేసి ఈ సెషన్ లో. సంథింగ్ ఎక్కడ స్టక్ అయినా ఈ ప్రతి రూల్ ని మనం ట్రై చేస్తే వెళ్తే ఇప్పుడైతే నాకు అది ఒక వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. ఎప్పుడన్నా చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. డౌన్ కాస్టింగ్ చేసి 2 ఇంటర్ఫేస్లు చేసేటప్పుడు ఎలాగా అనేసి అప్పుడు స్టక్ అయిపోకుండా మనకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ఎనీ క్లాస్ పార్షియల్లీ ఇంప్లిమెంట్స్ అండ్ ఇంటర్ఫేస్, ఇందాక చూసాను పార్షియల్ గా ఇంప్లిమెంట్ చేస్తే దెన్ ద క్లాస్ మస్ట్ బి డిక్లేర్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇందాక మనం స్టక్ అయ్యాం గుర్తుంది. క్రియేట్ చేస్తే ఏమవుతుందన్నా? ఏంటేమో అర్థం కాలేదు, చెప్పు. అంటే ఇందాక ఫస్ట్ మామూలుగా క్లాస్ నే యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అన్ని మెథడ్స్ ని కాల్ చేశారు కదా, దాని వల్ల ప్రాబ్లం ఏంటి? దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ అక్కడ వచ్చి నువ్వు ఇంటర్ఫేస్ వాడవు కదా. అవి అప్పుడు అబ్స్ట్రాక్షన్ వాడతావు, అక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అయిపోతుంది అది. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని చైల్డ్ క్లాసెస్ అన్ని ఏం చేస్తాయి, ఎక్స్టెన్స్ చేసుకుంటాయి, ఇన్హెరిట్ చేసుకుంటాయి. ఎక్స్టెన్స్ అని వాడి దాన్ని వాడుకుంటావు. సేమ్ ఓకే, 2 క్లాసులని అక్కడ. అందుకే ఇప్పుడు అర్థమైందా? ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడినప్పుడు నువ్వు 2 క్లాసెస్ ని ఎక్స్టెండ్ చేయలేవు, ఓన్లీ 1 క్లాస్ ని ఎక్స్టెండ్ చేయగలుగుతావు అక్కడ. అవును, లైక్ ఇప్పుడు అప్పుడు నీకు ఇష్యూ రాదు కదా. అప్పుడు డౌన్ కాస్టింగ్ అన్నదే ఇష్యూ రాదు కదా. 2 క్లాసెస్ కి అయితే నువ్వు అప్పుడు చేయాలి, డౌన్ కాస్టింగ్ చేసి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అట్లా ఫస్ట్ మనము ఓన్లీ క్లాస్ క్రియేట్ చేస్తే కూడా ఎర్రర్ రాకుండా కోడ్ కి అవుట్పుట్ వచ్చింది కదా, అలా అయితే ఏమవుతుంది? మళ్ళీ డౌన్ కాస్టింగ్ ఎందుకు చేయాలి? డౌన్ కాస్టింగ్ ఎందుకు చేయాలన్నా అంటే ఫస్ట్ మనం ఆల్ ఫంక్షన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంతోనే 4 మెథడ్స్ కాల్ చేసాం కదా. అవును, అలా కూడా అవుతుంది కదా. మనం ఎందుకు ఒకటే దాన్ని క్రియేట్ చేసి మళ్ళీ డౌన్ అంటే లైక్ 2 కరెక్టేనా లేకపోతే? 2 కరెక్ట్ కాదని చెప్తున్నా. అంటే నీ కోడ్ రన్ అవుతుంది, సొల్యూషన్ వచ్చేస్తుంది. బట్ పాలిమార్ఫిజం అన్నది ఈ టాపిక్ చెప్పుకున్న క్లాస్ లో ఏంటంటే 1:2 మల్టిపుల్ అన్నది ఒక రిలేషన్ ని మనం ఖచ్చితంగా క్రియేట్ చేయాలి, అప్పుడు పాలిమార్ఫిజం అనేది యాక్ట్ అవుతుంది అనమాట. లూజ్ కప్లింగ్ అన్నది మనకి పిక్చర్ లోకి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు చైల్డ్ అనేవాడు ఉన్నాడు, వాడికి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసావు C1 అని. వాడెళ్ళి వాడి లోపల ఉన్న మెథడ్స్ అన్ని చేసేసుకున్నాడు. యాడ్ అనే మెథడ్, డివ్ అనే మెథడ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఓకేనా? పేరెంట్ క్లాస్ అనే ఉన్నాడు, పేరెంట్ క్లాస్ వాడు వచ్చాడు, వాడికి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసుకున్నాడు, వాడి పని వాడు చేసేసుకున్నాడు. యాడ్ మెథడ్, డివ్ మెథడ్, మల్ మెథడ్, సంథింగ్ సబ్ మెథడ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటి, ఒకడు వస్తున్నాడు, వాడి పని వాడే చేసుకుంటున్నాడు. 1:1 రిలేషన్షిప్. పేరెంట్ వస్తున్నాడు, పేరెంట్ వాడు వచ్చి వాడి పని చేసుకుంటున్నాడు. 1:1. బట్ మన ఇది కాదు అచీవ్ చేయాల్సింది. మనం ఏం చేయాలంటే పేరెంట్ క్లాస్కి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసాం P1 అని. ఓకేనా? వీడు వచ్చి 1. ఓకేనా? వీడు వెళ్ళి చైల్డ్ క్లాస్ రెఫరెన్స్ తీసుకొని వీడు యాడ్ ని, డివ్ ని మళ్ళీ చేస్తాడు. చైల్డ్ 2 ఉంటాడు అనుకో, వాడు వెళ్ళి అన్ని ఫంక్షన్స్ రన్ చేస్తాడు. వీడి ఫంక్షన్లు ఉన్నాయనుకో, వీడి ఫంక్షన్లు వీడు రన్ చేసుకుంటాడు. ఏంటి 1 మల్టిపుల్, ఇక్కడ M ఉంది. ఒకడు వెళ్ళి మల్టిపుల్ రిలేషన్షిప్ అంటే మల్టిపుల్ అన్ని పిలవడం, ఇది పాలిమార్ఫిజం అన్నమాట. మొత్తం పాలిమార్ఫిజం అంటే ఏంటని వాడే చేసేసుకుంటా అంటే 1:1 రిలేషన్షిప్ గా ఉంటది. మనం అక్కడ వచ్చి పాలిమార్ఫిజం అన్నది, లూజ్ కప్లింగ్ అన్నది అచీవ్ చేయలేము. ఓకేనా? కోడ్ లో స్టాండర్డ్ అనేది ఉండదు. ఓకేనా? అందుకని ఇది చేస్తే కరెక్టే, బట్ పాలిమార్ఫిజం అన్నది ఖచ్చితంగా మనం చూపించాలి. ఊప్స్ కాన్సెప్ట్ వాడి అందుకే చేస్తారు అన్నమాట. దాన్ని చేయడానికి ఇన్ని తంటాలు, మన డౌన్ కాస్టింగ్, అప్ కాస్టింగ్ అనేసి. ఓకేనా? అంటే మన దీని యూజ్ మన చిన్న ప్రోగ్రామ్స్ వస్తున్నాం కాబట్టి దాన్ని తెలియట్లేదు మనకి అంతగా. మన డీప్ గా వెళ్ళి ఒక హ్యూజ్ కోడ్ ఉంది అనుకో, అక్కడ వచ్చి అన్ని ఫంక్షన్స్ కి ఒక లింక్ పెట్టుకుని పేరెంట్ క్లాస్ ని పెట్టుకుని మొత్తం సెట్ చేసి పేరెంట్ క్లాస్ మొత్తాన్ని చేస్తున్నట్లు సెట్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట.
ఓకే ఇది దీని మెయిన్ యూజ్ అనేసి. మనం ప్రతి దానికి వెళ్ళి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని సపరేట్ గా చేసుకుంటే నీకు కన్ఫ్యూజన్ గా ఉంటది కూడా. కాల్ చేయాలంటే కూడా దానికి ఏం ప్రిఫరెన్స్ ఇచ్చావని గుర్తుండదు కూడా. ఒక చోట అన్నిటికీ పేరెంట్ క్లాస్ లింక్ చేసి పెట్టేసాం అనుకో, పేరెంట్ క్లాస్ చూస్ చేసుకుని ఫంక్షన్స్ కాల్ చేస్తావు, రన్ చేస్తావు, ఇవన్నీ చేస్తాం. డీప్ గా కూడా వెళ్దాం, ఇంకా కూడా చూద్దాం ఎందుకు పాలిమార్ఫిజం కి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నాం అని కూడా ఫ్యూచర్ లో చూస్తే వెళ్దాం, ఫ్యూచర్ క్లాసెస్ లో. ఓకేనా, ఇదైతే అర్థమైంది కదా. ఇది మనం ఆల్రెడీ చూసాం. డిక్లేర్ యాజ్ ఆబ్జెక్ట్ అబ్స్ట్రాక్షన్ అన్నా ఇవ్వాలి, లేదంటే దాని లోపల అన్ఇంప్లిమెంట్ మెథడ్స్ కన్నా డెఫినేషన్ అన్నా ఇవ్వాలి. ఇది అర్థమైంది కదా, మనం చాలాసార్లు చూసాం. ఇది మళ్ళీ చూద్దామన్నా చెప్తాను నేను. నెక్స్ట్ చెప్పమంటారా మళ్ళీ దాన్ని? వద్దు కదా. రూల్ 10, an interface cannot implement from another interface. ఒకసారి ట్రై చేద్దాం. ఇలాగా ఏంటి, 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయి కదా, దీన్ని మై క్యాలిక్యులేటర్ 1 అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది చేద్దాం. ఇప్పుడు ఉన్న దాంట్లోనే ట్రై చేద్దాం ఒకసారి. దాంట్లోకి వెళ్ళాను, ఇది ఒక ఇంటర్ఫేస్ కదా, ఇక్కడ జస్ట్ ఇంప్లిమెంట్స్ ఏం ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్ ఆన్ టోకన్స్ మిస్ప్లేస్డ్ కన్స్ట్రక్ట్స్. ఈ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట ఇంప్లిమెంట్స్ అని ఇస్తే. ఓకేనా, దీనికి పర్టికులర్ గా అయితే చూపించట్లే. ఐ మీన్ లైక్ నువ్వు ఇంప్లిమెంట్ చేసిన దాని వల్ల ఈ ఎర్రర్ వస్తుంది అనేసి అయితే నాకు దీనిలో చూపించట్లేదు. పారాంథసిస్ తీసేయండి, ఫంక్షన్ పారాంథసిస్ పెట్టారు కదా. ఓకే ఓకే, సారీ. ఇప్పుడు ఇంప్లిమెంట్స్ మీద చూపిస్తుంది, కింద ఇక్కడ సింటాక్స్ చూపిస్తుంది కదా. సింటాక్స్ ఎర్రర్ ఆన్ టోకన్ ఇంప్లిమెంట్స్ పర్మిట్స్ ఎక్స్పెక్టెడ్ అని. ఓకేనా, ఒక ఇంటర్ఫేస్ ని ఇంకో ఇంటర్ఫేస్ నేను బ్రాకెట్స్ ఎందుకు పెట్టాను నాకు గుర్తులేదు, ఏదో ఫ్లూక్ లో పెట్టేసాను, ఫ్లో లో పడేసినట్టు. ఓకే, ఇలాగా చేయలేము. ఓకేనా, నేను జస్ట్ పక్కన పెడతా, మీకు కోడ్ ప్రాక్టీస్ కోడ్ అన్న దాంట్లో పెడితే తెలుస్తుంది. ఇంటర్ఫేస్ ఓకేనా, ఈ రోజు చూసాం, మంచి చెక్ చేసుకున్నాం కూడా. ఓకే, నెక్స్ట్ ఇది ఓకే. నెక్స్ట్ 11th వన్, an interface can extends from another interface. ఇంప్లిమెంట్ చేయలేం కానీ ఎక్స్టెండ్స్ అయితే చేసుకోగలుగుతాం అంట. చూద్దాం అది కూడా చేయగలుగుతాం. ఇంప్లిమెంట్ అయితే చేయలేము, ఎక్స్టెండ్స్. ఎర్రర్ ఏం రావట్లేదు, ఎక్స్టెండ్స్ చేసుకుంటున్నాం అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ యాడ్ సబ్ అనేది కూడా దీని లోపల మనకి అవైలబుల్లోకి వచ్చేస్తుంది ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక ఇంటర్ఫేస్ ని. ఓకేనా, అప్పుడు వచ్చి మనకి బాధ కూడా ఉండదేమో. అప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ గా ఫంక్షన్ 2 పెట్టేసుకొని వెయిట్ ఎక్స్టెండ్స్ అనేది నేను ఇక్కడ పెడేస్తాను. మన ఆల్రెడీ కోడ్ ఇట్లా ఉంది కదా, ఎక్స్టెండ్స్ ఫంక్షన్ 2 అని ఇచ్చేసి సేవ్ చేసి ఫంక్షన్ 1 పెట్టాను కాబట్టి డౌన్ కాస్టింగ్ కూడా అవసరం లేదనుకుంటున్నప్పుడు కదా, ఎందుకంటే ఫంక్షన్ 2 లో ఉన్నది కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటది. అర్థమైందా ఏం చెప్పొస్తుంది? ఇప్పుడు ఎర్రర్ చూపించట్లేదు. ఇప్పుడు నేను ఏం చేసాను, ఫంక్షన్ 2 ని ఈ ఫంక్షన్ 1 ఎక్స్టెండ్ చేసుకుంటుంది అంటే యాడ్ సబ్ ఉన్నాయి, ఇవి 2 డివ్ మళ్ళీ కూడా దీంట్లో అవైలబుల్ లో ఉన్నట్లు కదా ఉంటే, నేను ఇక్కడ వచ్చి ఇక్కడ ఎందుకు ఎంతమంది ఎర్రర్ వచ్చింది, ఫంక్షన్ 1 అన్న దాంట్లో యాడ్ డివ్ అనేది ఆ ఇంటర్ఫేస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వచ్చి దీంట్లో అవైలబుల్ లేదు కాబట్టి వాటికి ఎర్రర్స్ చూపించాయి. కాబట్టి టెంపరీగా ఈ ఫంక్షన్ 1 ని ఫంక్షన్ 2 రెఫరెన్స్ గా అవ్వు అని చెప్పి డౌన్ కాస్టింగ్ చేసి దాని లోపల ఉన్నది కూడా మనం రన్ చేసాం. అర్థమైందా? ఇప్పుడు ఫంక్షన్ 2 లో ఉన్నది కూడా ఫంక్షన్ 1 లో అవైలబుల్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా ఫంక్షన్ 1 కి క్రియేట్ చేసి ఫంక్షన్ 1 అనే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్ తోనే మొత్తాన్ని కాల్ చేసాం అనమాట. ఓకేనా, మేబీ ఇక్కడెక్కడన్నా మనం స్టక్ అయినప్పుడు ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట. ఐ మీన్ డౌన్ కాస్టింగ్ కాకుండా ఇలాగ ఎక్స్టెండ్ చేసేసుకొని ఇవన్నీ కూడా దీనిలో అవైలబుల్ వస్తాయి కాబట్టి ఒకే వేరియబుల్ తో మొత్తాన్ని అచీవ్ చేయొచ్చు. ఇలా కూడా ఇది కూడా ఒక వేగ్ ఉందని గుర్తుపెట్టుకోండి. నేను తీసేస్తాను ఫంక్షన్, ఇదైతే అది గుర్తు వస్తుంది మనకి ఎక్స్టెండ్ యూస్ చేసినాం కాబట్టి
బట్ ఇదైతే ఇంపార్టెంట్. డౌన్ కాస్టింగ్ 2 ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అని. ఇదైతే మంచిగా గుర్తుపెట్టుకోండి. నేను అడిగినప్పుడు చెప్పచ్చు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే, వన్స్ 2 ఇంటర్ఫేస్ కానీ ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేసుకుంటుందంటే ఎక్స్టెన్స్ అన్నా చేసేయచ్చు 2 ఇంటర్ఫేసెస్ లో ఒకదాన్ని అని చెప్పాలి. రెండోది వచ్చి ఏం ఆప్షన్ ఉందంటే డౌన్ కాస్టింగ్ అన్నా చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ ఇది చేయాలి. ఓకేనా? మీరు ఇది ప్రాక్టీస్ చేయండి ఈ రోజు. ఓకేనా? ఎక్స్టెన్స్ చేసి ఒకసారి కోడ్ రాయండి. ఎక్స్టెండ్ చేయకుండా ఇలా డౌన్ కాస్టింగ్ చేసి ఒక కోడ్ రాయండి. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేనేం చెప్పాను ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో? భవ్య నీకు కానీ, లత నీకు కానీ? నాకు ఈ పాయింట్ లో డౌట్ లేదు, మీరు ఆల్రెడీ చెప్పారు, బట్ నేను మర్చిపోయినా. ఎగ్జాక్ట్ గా ఇంప్లిమెంట్స్ కి ఎక్స్టెన్స్ కి డిఫరెన్స్ అంటే రెండింటిని పైన మెథడ్స్ వస్తాయి కదా మన దాంట్లోకి, వస్తాయి. రెండింటికి వస్తాయి. డిఫరెన్స్ ఏంటి? ఇంటర్ఫేస్ కి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి అంతేనా? ఇప్పుడు ఎక్స్టెన్స్ ఎక్కడ వాడతావా అంటే, ఐ మీన్ ఇప్పుడు క్లాసెస్ కి వాడతాం, ఇంటర్ఫేసెస్ కూడా ఇప్పుడు ఎక్స్టెన్స్ వాడుతున్నాం. ఇక్కడ వాడాం కదా, ఇంటర్ఫేస్ ఫంక్షన్ ఎక్స్టెన్స్ ఫంక్షన్ 1 అనేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఫంక్షన్ 1 ఎక్స్టెన్స్ ఫంక్షన్ 2 అని పెట్టుకోవచ్చు. అంటే ఇంటర్ఫేసెస్ కూడా ఎక్స్టెన్స్ వాడచ్చు. కానీ క్లాసెస్ కి వాడినప్పుడు క్లాసెస్ కి మాత్రం ఒక్క ఎక్స్టెన్సే వాడగలుగుతావు. ఓకేనా? అంటే వీటికి ఎక్స్టెన్స్ వాడొచ్చు కదా, సో డైరెక్ట్ ఎక్స్టెన్స్ యూజ్ చేసుకోవచ్చు. అసలు ఇంప్లిమెంట్స్ దేనికి అని ఎక్స్టెన్స్ వాడుకోవచ్చు, కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ లోనే మనకి ఎక్స్టెన్స్ వచ్చేది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యాక్టివ్ కాదు కదా, కానీ ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తే రెండు చేసుకోవచ్చు. అదేదో పాయింట్ ఉంది అని ఉంది కానీ మర్చిపోయా. అదే దీనిలో వచ్చి ఆ ఒక డ్రాబ్యాక్ ని కూడా మనం పోగొట్టడానికి ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇన్హెరిటెన్స్ లో ఉన్న డ్రాబ్యాక్ ని పోగొట్టుకోవడానికి కూడా ఇంటర్ఫేసెస్ అన్నది మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఇవన్నీ ఆన్సర్ చెప్తాంటే ప్రౌడ్గా ఉంది. రూల్ నెంబర్ 2 12 అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అనుకోండి షాక్ అయిపోయింటారు. ఇన్ అన్ ఇంటర్ఫేస్ ఆల్ ద మెథడ్స్ విల్ బి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకేనా? నేను ఇందాకే కామెంట్ లో పెట్టాను, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. మనం వాయిడ్ అని క్రియేట్ చేసినా దానికి ముందు పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని ఉంటుంది, బై డిఫాల్ట్ గా ఉంటుంది. ఆల్ ద వేరియబుల్స్ ఇన్సైడ్ ద ఇంటర్ఫేస్ షుడ్ బి పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్. ఓకేనా? నువ్వు వేరియబుల్ ఇంటి ఏ అని క్రియేట్ చేసినా ఇంటికి ముందు ఏముంటుంది అంటే పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అనేది ఉంటుంది. దీన్ని వేరియబుల్స్ అని చెప్తాం. మనం ఇంకో టర్మ్ కూడా ఉందని చెప్పాను, ఏంటది? ఫీల్డ్స్ అని కూడా అంటాం వాటిని. ఓకేనా? ఫీల్డ్స్ ని క్రియేట్ చేయాలని చెప్తే నువ్వేం చేయాలి? ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఆ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయని అడుగుతారు. 3 ఫీల్డ్స్ క్రియేట్ చేసినా, 4 ఫీల్డ్స్ క్రియేట్ చేసిన పర్టికులర్ ప్రోగ్రామ్ కంటే 4 ఫీల్డ్స్ క్రియేట్ చేశాను, ఒకటి వచ్చి ఇంటూ ఏ ఇంటూ బి అడిషన్ ఒకటి ఇలాగని చెప్తుంది. ఓకేనా? అక్కడ స్టక్ అయిపోకూడదు. ఫీల్డ్స్ అంటే ఏంటి అన్నప్పుడు. నెక్స్ట్ 14th రూల్, one class can implement an interface and extend from another class. Sorry, నా హ్యాండ్ రైటింగ్ నాకే అర్థం కావట్లేదు. ఫ్రమ్ అనదర్ క్లాస్ అట్ ద సేమ్ టైం. ఒక క్లాస్ వచ్చి ఒకేసారి ఒక ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, ఎక్స్టెన్షన్ చేసుకుంటుంది అనేసి. ఓకేనా? ద ప్రొవైడెడ్ సింటాక్స్ షుడ్ బి ఫాలోస్. ఇలా రాయాలన్నమాట. ఎక్స్టెన్స్ అనేది ఫస్ట్ మెన్షన్ చేసి దేని ఎక్స్టెండ్ చేసుకుంటుందో ఆ క్లాస్ మెన్షన్ చేసి, క్లాస్ అన్న కావచ్చు, ఇంటర్ఫేస్ అన్న కావచ్చు అనుకుంటా. ఒకసారి ట్రై చేద్దాం. ఇది కూడా నాకు కన్ఫ్యూషన్ పోతుంది, మీకు పోతుంది, క్లారిటీ వస్తుంది. ఇంప్లిమెంట్స్ ఎన్ని ఇంప్లిమెంట్స్ అయినా చేసుకోవచ్చు. క్యాల్క్ 1, క్యాల్కులేటర్ 3 సంథింగ్ ఇలాగే ఎన్నైనా చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇంప్లిమెంట్స్ మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ట్రై చేద్దాం. వీటికి రూల్స్ అయిపోతాయి. నేను మీకు ఇచ్చిన నోట్స్ లో వచ్చి డిఫాల్ట్ స్టాటిక్ గురించి కొన్ని పాయింట్స్ పెట్టున్నా, అది కొంచెం జస్ట్ టచ్ చేసి ఈరోజు క్లాస్ క్లియర్ చేసేద్దాం. ఒక 15 minutes ఎంత టైం, 8:05 అంతా క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఏంటి ఒక క్లాసు అట్ ఏ టైంలో ఇంప్లిమెంట్స్ చేస్తుంది. ఇక్కడ నేను ఇంకోటి ఏం చేస్తానంటే ఫంక్షన్ 3 అని పెట్టాను, div1 mul1 అనేది పెట్టేశాను. ఒకటే పెడతాను. అన్ఇంప్లిమెంటెడ్ మళ్ళీ కింద ఎక్కువ కోడ్ అవుతుంది. మీకు నోట్స్ ఇచ్చాడు మళ్ళీ ఏదో ఎక్కువ కోడ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్టెండ్స్. ఫస్ట్ నాకు వచ్చిన డౌట్, ఇంటర్ఫేస్ ని క్లాస్ ఎక్స్టెంట్ అని యూజ్ చేసుకొని చేయొచ్చా, క్లాస్ ఒకటే పెట్టాలా అన్నది వచ్చిన డౌట్. సో ఎక్స్టెండ్స్
ఫంక్షన్ 3 ఓకేనా? సారీ, కాపీ పేస్ట్. ఏంటిది? పేస్ట్. ఓకేనా? ఫంక్షన్ 3ని ఎక్స్టెండ్ చేయలేం. ఎప్పుడు ఇంటర్ఫేసెస్ ఏం వాడాలని చెప్పాను, కీవర్డ్ ఇంప్లిమెంట్స్ అనేసి వాడాలి. ఓకేనా? ఏదన్నా పేరెంట్ క్లాస్ అయితే మనం ఎక్స్టెన్స్ యూస్ చేసుకొని ఇన్హెరిట్ చేసుకోగలుగుతాం. ఒకసారి పెట్టి చూద్దాం, తెలుసుకుందాం. చేంజ్ ఎక్స్టెన్స్ టు ఇంప్లిమెంట్స్. తిడుతోంది నన్ను, ఏం చెప్పేస్తున్నావు అనేసి. ఇన్హెరిటెన్స్ మనం ఎప్పుడు ఇంప్లిమెంట్స్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చేంజ్ ఆల్ ఫన్ టు ఇంటర్ఫేస్. ఆల్ ఫన్ టు ఇంటర్ఫేస్. ఓకే, మనం ఏం చెప్తాం, ఇంటర్ఫేస్ వచ్చి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక ఇంటర్ఫేస్ వచ్చి ఇంకో ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా. ఈ క్లాస్ అని తీసి ఇంటర్ఫేస్ అని పెట్టుకో, ఎందుకంటే ఇది ఇంటర్ఫేస్ కాబట్టి ఒక ఇంటర్ఫేస్ ఇంకో ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగనే చెయ్యి. లేదంటే గమ్ముని ఎక్స్టెన్స్ చేసి ఇంప్లిమెంట్ అన్నా పెట్టంటుంది. ఓకేనా? నేను ఇప్పుడు తీసేస్తున్నాను. దీన్ని ఇంటర్ఫేస్ బదులు ఏం చేస్తానంటే ఒక క్లాస్ గా క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఇక్కడ వచ్చి మెథడ్ డిక్లరేషన్ ఇచ్చి ఎక్స్టెండ్స్ ఇలా పెట్టి వదిలేసాను. ఇప్పుడు ఎర్రర్ రావట్లేదు, ఎందుకంటే ఒక పేరెంట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ పర్టికులర్ ఇది ఎందుకు ఎర్రర్ వచ్చింది మీరు చెప్పగలుగుతారా టక్కని? ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది, వాయిడ్ అండ్ డివ్ అనేసి ఇక్కడ సెమీకోలన్ పెట్టాను. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది? క్లాస్ కాదు కదా డెఫినేషన్. యా యా యా, సూపర్. ఇక్కడ దీని ఏమంటుంది, యాడ్ బాడీ అని యాడ్ చేయి మెథడ్ కి, లేదంటే దాన్ని ఆ క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ గా పెట్టమంటారు. ఓకేనా? నేను అబ్స్ట్రాక్ట్ గా పెట్టుకున్నాను, అబ్స్ట్రాక్ట్ గా యూజ్ చేస్తాను ఇప్పటికి. నెక్స్ట్ ఇది వచ్చి నేను తీసేస్తున్నాను, ఇక్కడ చేస్తున్నాను, సారీ. ఇది ఇట్లుంటే చేంజ్ టు అబ్స్ట్రాక్ట్ ఇక్కడ ఎందుకు వస్తుంది, పక్కన పెట్టుకోవచ్చు కదా. ఓకేనా? ఆ మెథడ్ కి అబ్స్ట్రాక్ట్ అని పెట్టాలి, ఆ క్లాస్ కి మనం అబ్స్ట్రాక్ట్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ కాబట్టి ఇదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు ఎక్స్టెన్స్ ఫంక్షన్ 3 ఎర్రర్ ఇక్కడ ఎందుకు వస్తుంది, దీనికి ఏమైంది ఇప్పుడు? ఓకే, మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నప్పుడు ఈ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ని తీసుకొచ్చి దీనికి ఒక డెఫినేషన్ ఇరా మళ్ళీ తిడుతున్నాను. అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ కూడా పెట్టేసా, డివ్ అనేది ఇక్కడ వచ్చి యాడ్ అయిపోయింది. ఓకేనా? ఇది ఓకే, ఇది అర్థమైంది. ఇప్పుడు మనం వచ్చి ఒక క్లాస్ వచ్చి ఒకేసారి ఎక్స్టెన్సివ్ చేసుకోవచ్చు, దాని నుంచి ఇంప్లిమెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఈ రూల్ 14. ఇక్కడికి 14 రూల్స్ అయిపోయాయి. ఈ రూల్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం ఇప్పుడు కొంచెం డీప్ గా స్టాటిక్ మనం ఒక జావా చెప్పినా 13th రూల్ చెప్పలేదా? సారీ, చూసుకోలేదు నేను. యా, కింద చూసుకోలేదు. లైక్ ఇన్ జావా ఎంటీ ఇంటర్ఫేసెస్ ఆర్ నోన్ యాజ్ మార్కర్ ఇంటర్ఫేస్ అని చెప్పాను. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. ట్యాగ్డ్ ఇంటర్ఫేసెస్ అని కూడా అంటారు. ఓకేనా? దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం, జస్ట్ ఇంటర్ఫేస్ ని నార్మల్ ఇంటర్ఫేస్ అని క్రియేట్ చేసి ఒక దాని బాడీ ఏమి ఇవ్వకుండా వదిలేసామంటే అది మార్కర్ ఇంటర్ఫేస్ అనమాట. మనం అది కూడా మెన్షన్ చేస్తాం. సూపర్. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ఎక్స్టెన్స్ యూజ్ చేసాము, ఇంప్లిమెంట్స్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు కూడా జస్ట్ మనం ఆల్ ఫంక్షన్ అనేది యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదా? ఇప్పుడు కూడా ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 ఫంక్షన్ 3 కి సెపరేట్ గానే క్రియేట్ చేయాలా? ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఒకవేళ దాని లోపల ఉన్న ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఏం చేయాలన్నదా? యా, ఇప్పుడు ఫంక్షన్ డౌన్ కాస్టింగ్ కూడా, ఇప్పుడు ఫంక్షన్ 3 కి కూడా డౌన్ కాస్టింగ్ వర్క్ అవుతుందా? యా యా అవుతుంది. నీ డౌట్ ఏంటి, ఇది ఇంటర్ఫేసెస్ కాబట్టి ఇది వర్క్ అయింది. ఇప్పుడు క్లాస్ 3 అన్నది సారీ ఫంక్షన్ 3 అన్నది క్లాస్ కదా, దానికి అవుతుందా అనేసి కదా. యా యా అవుతుంది. ఐ మీన్ దాంట్లో ఉన్న ఇక్కడ మెథడ్ యా 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 ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు నార్మల్ క్లాస్ అయితే ఓకే, ఫస్ట్ నార్మల్ క్లాస్ చూసి వస్తాం. మెథడ్ కాబట్టి ఇక్కడ బ్రాకెట్స్ లో కాబట్టి తిడతాం. ఓకే,
దీనికి ఒక రీజన్ ఉంది చెప్తాను. ఎందుకు నేను అబ్స్ట్రాక్ట్ తీసేసానని చూద్దాము. నాకు ఆ డౌట్ ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఓవర్ రైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇన్హెరిటెడ్ మెథడ్ యాక్ట్ అవుతుంది అది. నేను ఇక్కడ ఇప్పుడు ఫంక్షన్ అన్నది ఇంటర్ఫేస్, ఓకేనా? దాన్ని యూస్ చేసుకొని అన్నిటి చేస్తున్నాం. సారీ, ఇక div 1 అన్నది వచ్చి ఈ క్లాస్ లో మనకు ఉంది కదా, div 1 అని పెట్టుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా. కాపీ పేస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ 3 అనేది కాపీ పేస్ట్ చేయాలి ఫంక్షన్ 2 అన్న దాంట్లో. div అన్నది div 1 మెథడ్ కదా, చేంజ్ div 1 రన్ చేస్తాం ఫస్ట్. ఏ లైన్ లో మనకి ఎర్రర్ వస్తుంది? 55 అయినా 55 మెయిన్ మెథడ్ లో ఏదో గెలికేసినట్టున్నా. ఒక్క నిమిషం. మెయిన్ అన్సాల్వ్డ్ కంపైలేషన్ ప్రాబ్లం, ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్. పైన ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది చూడండి, రెడ్ కలర్ లో. యా, ఇంటర్ఫేస్ ఫంక్షన్ 2. ఓకే, ఆడ 2 ఇంటర్ఫేస్ వర్డ్స్ ఉన్నాయి చూడండి, పైన కూడా యా 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 ఎస్ ఎస్. ఇప్పుడు పోయింది, సూపర్. ఓకేనా, ఇది ప్రింట్ అయింది. నేను ఎందుకు అక్కడ తీసేసానంటే మళ్ళీ ఫస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకుందామని, ఫస్ట్ అది వర్క్ అవుతుంది పేరెంట్ క్లాస్ పెట్టచ్చు అని. ఇప్పుడు డీప్ వెళ్దాం. అది ఇంతకుముందు మనకు అబ్స్ట్రాక్ట్ అని ఉంది, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ దాన్ని ఎలా కాల్ చేయాలని. ఇప్పుడైతే ఒక పేరెంట్ క్లాస్ ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం ఈ రూల్ ఏం చేద్దాం అనుకున్నా, ఎక్స్టెండ్ ఒకే టైంలో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అదైతే ఆ రూల్ కి సంబంధం లేదా, క్లారిటీ వచ్చేసింది మనకి. నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ స్టక్ అయ్యానంటే ఇది ఒకవేళ అబ్స్ట్రాక్ట్ అయితే మళ్ళీ నన్ను ఇది ఇలాగుంది అంటే దీనికి డెఫినేషన్ లేదు, నార్మల్ ఇటు వదిలేసున్నాం. వదిలేసింటే చేంజ్ ఇట్ టు అబ్స్ట్రాక్ట్. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనమాట, ఇది కిందకే ఉండాలి. అబ్స్ట్రాక్ట్స్ కి మనం వచ్చి ఏం చేయలేం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, ఓన్లీ రెఫరెన్స్ క్రియేట్ చేసుకోగలుగుతాం. ఏం చెప్తుంది ఇది పెట్టాం కదా ఇందాక, క్లాస్ కి యా యా యా, అది ఇందాక వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు ఏం చెప్తుంది, యాడ్ అని ఇంప్లిమెంట్ మెథడ్, అంటే దాని లోపల ఉన్న మెథడ్ ని ఇంప్లిమెంట్ చేసేసాం. ఇంకేమైనా ఎర్రర్ వస్తుందా? లేదు. నాకు అబ్స్ట్రాక్ట్ కింద ఎర్రర్ వస్తుంది ఎందుకు? అబ్స్ట్రాక్ట్ అన్న దానికి కూడా ఒక నిమిషం రన్ చేస్తున్నా. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా ఆ రెఫరెన్స్ క్రియేట్ చేసాం, దాని లోపల మెథడ్ ని కాల్ చేస్తున్నాం, వస్తుంది నాకు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా దాని లోపల మెథడ్ కూడా రన్ అవుతుంది. నీకు ఎర్రర్ వస్తుందా? ఒక్క నిమిషం. నాకు ఎర్రర్ వస్తుంది ఎందుకు? నేను ఏదో అవునా, నాది దీని లోపల ప్రింట్ చేద్దాం అనుకుని ప్రింట్ అయిందా? మీరు ఇంటర్ఫేసెస్ ఎక్స్టెండ్ చేశారా? ఒక ఇంటర్ఫేస్ ఇంకొక ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ చేశారా? ఇంటర్ఫేస్ 1 ఎక్స్టెన్స్ ఇంటర్ఫేస్ 2 అని పైన చేశాక ఇంప్లిమెంట్స్. ఓకే ఓకే. పైన ఫస్ట్ లైన్ లో ఎక్స్టెండ్ చేయలేదు. పైన ఇంకా పైన ఎక్స్టెండ్ చేస్తే నాకు ఇదంతా అవసరం లేదు, అప్పుడు ఫంక్షన్ 2 గా మార్చాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఏ డాట్ మళ్ళీ ఏ డాట్ డివ్ అని పెట్టేయచ్చు. నాకెందుకు ఎర్రర్ వస్తుంది? ఒక్క నిమిషం వస్తాను దానికి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ స్క్రీన్ షేర్ చేస్తావా ఒకసారి?
అంటే నేను ముందుది అట్లనే ఉంచకుండా కొత్త క్లాస్ క్రియేట్ చేద్దాంలే కొత్త రూల్‌కి అని చేశాను. అక్కడేదో ఓకే. పోయింది. ఒకసారి చూద్దాం ఏం ఎర్రర్. ఓకే. మనం ఇంకొక పాయింట్ చూడాలి 13th రూల్. జస్ట్ మెన్షన్ చేయడం అంతే అది. మార్కర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అని, ట్యాగ్డ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటని. అది చూసేసి ఒక్క ఎగ్జాంపుల్ ఉంది, అది స్టాటిక్ డిఫాల్ట్. మామూలుగా మనం ఇంటర్ఫేసెస్ అంటే ఏమనుకున్నాం, ఇంటర్ఫేస్ లోపల ఓన్లీ కలెక్షన్ ఆఫ్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ మెథడ్స్ ఉంటాయి అనేసి మాత్రం అనుకున్నాం కదా. జావా 8 నుంచి డిఫాల్ట్ మెథడ్ ని పెట్టచ్చు, స్టాటిక్ మెథడ్ ని పెట్టచ్చు అనేసి వచ్చింది ఒకటి. అది చూద్దాం. ఓకే, ఫస్ట్ నుంచి చూస్తా వద్దాం. ఇక్కడ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసావు ఫంక్షన్ 3, దాని లోపల యాడ్ ఉంది, సబ్ ఉంది. ఓకే, ఇది క్లియర్. ఫంక్షన్ 4 క్రియేట్ చేసావు, డివ్ ఉంది, మళ్ళీ ఉంది, క్లియర్. క్లాస్ 5 క్రియేట్ చేసావు, క్లాస్ 5 లో ఒక డివిజన్ 1 అనే మెథడ్ ఉంది. ఓకేనా, అది స్పెషల్ ఫంక్షన్ అని పెట్టావు. ఓకే, కిందకి వచ్చావు. ఇది వచ్చి చైల్డ్ క్లాస్ గా క్రియేట్ చేసుకున్నాం ఫంక్షన్ ఆల్ ఫన్ 1 అని. ఇదేం చేస్తుంది, ఎక్స్టెన్స్ ఫంక్షన్ 5 నే అవుతుంది. సో ఎక్స్టెండ్ అయితే div 1 అది ఫంక్షన్ ఆటోమేటిక్ గా నువ్వేం మెన్షన్ చేయకపోయినా ఇన్హెరిటెడ్ లో ఉండిపోద్ది, ఓవర్ రిటర్న్ చేయాల్సిన అవసరం ఫస్ట్ థింగ్. ఓకేనా, ఇంప్లిమెంట్స్ ఫంక్షన్ 3 అవి. అసలు నేను div 1 ఇవ్వలేదు ఇందులో. ఓ మై గాడ్, అదే అది ఇవ్వాల్సిన అవసరం లేదు, div 1 అవసరం లేదు, ఇన్హెరిటెడ్ గా అది ఆల్రెడీ ఉంటది. నువ్వు ఒకవేళ దాని లోపల కంటెంట్ ని మార్చాలంటే అప్పుడు ఓవర్ రిటర్న్ చేసుకునేందుకు కావాలంటే చేసుకోవచ్చు. సేమ్ ఫంక్షన్ ఎట్లుందో అదే ప్రింట్ అవ్వాలంటే డైరెక్ట్ ఇన్హెరిటెడ్ మెథడ్ గా వాడుకోవచ్చు దాన్ని. ఓకే, ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఫంక్షన్ 4 ఎర్రరా? సో సారీ, యాక్చువల్లీ క్లాస్ అని పెట్టుకున్నావు దాన్ని, మిస్టేక్ అనుకుంటా. అంటే ఇక్కడ సి ఇవ్వలేదు, ఫన్ 4 అని ఇచ్చా, అక్కడ సి ఉంది. ఓకే ఓకే ఓకే, సారీ. అండ్ కింద ఎందుకు వస్తుంది? అదేం కాదు, ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందనా, ఫంక్షన్ 3 కి పెట్టావు, కింద మళ్ళీ ఫంక్షన్ 3 కే మళ్ళీ టైప్ కాస్టింగ్ చేస్తున్నావు. నువ్వు క్రియేట్ చేసింది ఫంక్షన్ 3 కదా రెఫరెన్స్, ఇంకొక ఇంటర్ఫేస్ పెట్టుకుంటే సరిపోతుంది. సారీ. లేదు, ఇప్పుడు నీకు డౌట్ క్లియర్ అయింది కదా. నువ్వు చేసిన ఆల్రెడీ ఫంక్షన్ 3 ఇంటర్ఫేస్, ఫంక్షన్ 3 అన్నది ఇంటర్ఫేస్. అదే అనుకున్నా, ఏదో చిన్న మిస్టేక్ ఉండుంటది అనుకుంటూనే ఉన్నా. అదేం కాదు, నీ క్లారిటీ వచ్చింది కదా, అదే మెయిన్ ఇంపార్టెంట్. యా, చిన్న డౌట్ అయినా పర్లే అడుగు, క్లారిటీ అయిపోవాలి అక్కడికి ఆడికి. ఏందని చిన్నది పెట్టుకున్నావు అంటే ఏం రాదని ఫీలింగ్ వచ్చేసి కంట్రోల్ తర్వాత. 1 సెకండ్, మనం అది క్రియేట్ చేద్దాం, త్వరగా అయిపోకూడదు. 8:5 అన్న ఇంకా పైకి వెళ్తాను ఉంటాను. 1 minute ఉంది 8:5 కి. 1 minute అన్నా, 1 minute లో 14th రూల్ చెప్పు, అయిపోయిందని చెప్పకండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనే ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇంటర్ఫేస్ ఏదో ఎగ్జాంపుల్ అనేది ఇంటర్ఫేస్, లేదంటే మార్కర్ అని ఇచ్చుకుందాం దీనికి. కొత్తది క్రియేట్ చేయొచ్చు కదా అన్న, అందులోనే చేస్తున్నారు. అంటే ఐ మీన్ సడన్గా అర్థం కాదేమో అని. అవునా, అంటే ఇంటర్ఫేస్ రూల్స్ అన్ని మీకు ఒక దాంట్లో క్లియర్ గా ఉంటదేమో అని పెట్టా. అంటే ఇప్పుడు ఇది జస్ట్ ఇంతే అనమాట. ఇది దీనికి సపరేట్ గా మళ్ళీ అన్ని టైం వేస్ట్ కదా, ఇంటర్ఫేస్ అన్ని క్రియేట్ చేస్తే క్లాస్ మెయిన్ మెథడ్ ఎంత అనేసి దీనిలో పెట్టా. ఇది వచ్చి మార్కర్ ఇంటర్ఫేస్ కానీ మార్కర్ ఆర్ ఏమున్నది ట్యాగ్. ఓకేనా, ఇంటర్ఫేసెస్ అంటారు అన్నమాట. ఓకేనా, ఇది 13th రూల్. ఇలాగ వాడామంటే దీన్ని ఇలా కూడా వాడుకోవచ్చు, మార్కర్ ఇంటర్ఫేసెస్ కూడా. అంటే కొంతమంది అంటే మార్కర్ అంటే ఎందుకంటే, అంటే నాకు అర్థమైంది చెప్తున్నా, మళ్ళీ డీప్ గా చూసుకుంటే నేను చెప్తాను. ఇప్పుడు వరకు అర్థమైంది. ఇక్కడ ఎక్కడైనా సంథింగ్ ఇంటర్ఫేసెస్ అన్ని ఒక సెక్షన్ ఉంది అనుకో, ఇక్కడ నుంచి ఒక పర్టికులర్ పాయింట్ స్టార్ట్ అవుతాయి, ఇంటర్ఫేసెస్ అని స్టార్ట్ అవుతాయి అనేసి ఒక కామెంట్ లాగా కాకుండా వీటిని మార్కర్స్ గా కూడా, అంటే ఇక్కడ మార్క్ చేసుకోవడానికి కూడా, ఒక పాయింట్ గా మార్క్ చేసుకోవడానికి కూడా, డిఫాల్ట్ గా పెట్టుకోవడానికి కూడా యూజ్ చేస్తారేమో అని నా డౌట్. అది ఒకసారి చూద్దాం, మార్కర్ ఇంటర్ఫేసెస్ ఎందుకు వాడతాం అనేసి కూడా చూద్దాం ఒకసారి. ఓకేనా, ఈ పాయింట్ నేను రేపు గుర్తు పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా స్టక్ అయ్యామా, మీకు అన్నిటికి సొల్యూషన్స్ దొరికాయి కదా. ఫస్ట్ లో ఏదో స్టక్ అయ్యాం, అబ్స్ట్రాక్ట్ దాని లోపల, అంటే పార్షియల్ గా ఇంప్లిమెంట్ చేస్తే పార్షియల్ గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని చేసుకోవచ్చా, ఇంకో క్లాస్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయకుండా అన్నది ఆ ఒక పాయింట్ మాత్రం నేను స్టక్ అయ్యాను ఈ రోజు క్లాస్ లో. అది రేపు చూద్దాం అది కూడా. ఓకే, ఇక్కడ వరకు అయిపోయిందా. లాస్ట్ ఇంకున్నది ఈరోజు నేను చెప్పాలని రాసుకున్నది ప్రోగ్రామ్స్ ఇవన్నమాట. ఇదేంటంటే వెహికల్ అనేసి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను. ఓకేనా, వెహికల్ అనేసి క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇదేంది, ఇది ఒక ఫీల్డ్ ఇది ఒక మెథడ్, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ మెథడ్.
ఓకేనా, ఇది ఓకే పక్కన పెట్టేసాం. మనం ఏమనుకున్నాం, ఇంటర్ఫేసెస్ అంటే కలెక్షన్ ఆఫ్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ మెథడ్స్ అని చెప్పుకున్నాం కదా. కలెక్షన్ ఆఫ్ అంటే ఒక బంచ్ ఆఫ్ ఏదైనా ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు, అది ఉంటాయి. దాని లోపల ఫైనల్ స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయని చూసుకున్నాం, పబ్లిక్ ఫైనల్ స్టాటిక్ వేరియబుల్స్. నెక్స్ట్ అవి కాకుండా జావా 8 నుంచి ఏమొచ్చాయంటే దీని లోపల స్టాటిక్ మెథడ్స్ పెట్టుకోవచ్చు, డిఫాల్ట్ మెథడ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇంటర్ఫేసెస్ లోపల యూజ్ చేసుకోవచ్చు అనేసి ఒక రూల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చి ఫస్ట్ స్టాటిక్ ది చూస్తాం. స్టాటిక్ మెథడ్ ఓన్లీ మనం ఇవే ఉంటాయి అనుకున్నాం కదా, అవే దాటితో పాటు ఇవి కూడా యాడ్ అవుతూ వచ్చాయి అనమాట. స్టాటిక్ మెథడ్ ఒకటి క్రియేట్ చేశాను దీని లోపల, స్టాటిక్ వాయిడ్ మెయింటెనెన్స్ అనేది ఒక మెథడ్ క్రియేట్ చేశాను. ఇది అబ్స్ట్రాక్ట్ కాదు, ఓకేనా, కాబట్టి డెఫినేషన్ ఉంది, ఓకేనా. స్టాటిక్ మెథడ్ కాబట్టి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే ఓన్లీ డిక్లరేషన్ ఉంటుంది, డెఫినేషన్ ఉంది. దీని లోపల ఏముంది, వెహికల్ మెయింటెనెన్స్ చెక్ అనేసి ఏదో ఒక టెక్స్ట్ ప్రింట్ అవుతుంది, ఓకేనా, స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ వచ్చి కార్ అన్న క్లాస్ ఈ వెహికల్ అనే ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇంప్లిమెంట్స్ వెహికల్ అని చేసినప్పుడు దీని లోపల ఉన్న స్టార్ట్ మెథడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ కదా, సో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. ఇక్కడ దానికి ఒక డెఫినేషన్ ఇచ్చుకొని యూజ్ చేసుకుంటుంది, ఇది ఓకే. స్టాటిక్ మాత్రం ఓన్లీ ఇంటర్ఫేస్ మాత్రమే యూజ్ చేసుకోగలుగుతుంది అనమాట, ఓకేనా. స్టాటిక్ వచ్చి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చి దాన్ని మాడిఫై చేయలేవు, ఓకేనా. అది ఒక క్లాస్ లో ఉన్న క్లాస్ ఎక్స్టెండ్ చేసుకున్నా, ఒకవేళ ఇది ఇంటర్ఫేస్ కాకుండా క్లాస్ వెహికల్ అని ఉంది అనుకో, దాని లోపల ఒక స్టాటిక్ మెథడ్ ఉంది అనుకో, అప్పుడు కూడా దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మాడిఫై చేయలేవు, స్టాటిక్ ని ఇన్హెరిట్ చేసుకోలేవు. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, ఇన్హెరిటివ్ చేసుకోలేము, ఇంప్లిమెంట్ చేసుకోలేము స్టాటిక్ మెథడ్ ని, ఓన్లీ దీని లోపలే ఉంటది. దీని లోపల నుంచి జస్ట్ కావాలంటే కాల్ చేసుకోవచ్చు ఈ స్టాటిక్ మెథడ్ ని. ఏది స్టాటిక్ మెథడ్స్ ని ఎలా కాల్ చేస్తామని చెప్పుకున్నాం, యూజింగ్ ద క్లాస్ నేమ్ కానీ ఇంటర్ఫేస్ నేమ్ కానీ. వెహికల్ డాట్ డైరెక్ట్ గా మన ఆబ్జెక్ట్స్ ఇవేం క్రియేట్ చేయకుండా, న్యూ అనేసి ఇచ్చి ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా ఆ క్లాస్ నేమ్ ఏముంటుందో వెహికల్ డాట్ మెయింటెనెన్స్ మెథడ్ అని డైరెక్ట్ గా కాల్ చేసేది అనమాట. ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది వెహికల్ డాట్ మెయింటెనెన్స్ అనేసి ఇట్లా కాల్ చేస్తాం. అదే నార్మల్ మెథడ్స్ అయితే ఎలా కాల్ చేస్తాం, దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ కాల్ చేస్తాం అనమాట. దీంట్లో ఏం చెప్దాం అనుకున్నానంటే డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే కాకుండా స్టాటిక్ మెథడ్ కూడా యూజ్ చేస్తాం అన్న దానికి ఎగ్జాంపుల్, ఓకేనా. దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చి దాన్ని మాడిఫై చేయలేవు, దీని నుంచి కాల్ చేయలేవు. లైక్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి ఈ మెథడ్ కూడా దీనిలో ఉన్నట్లే కదా, కార్ లో ఉన్నట్లే కదా. నేను ట్రై చేస్తాను చూడు, కార్ డాట్ ఏమని ఉండాలి, మెయింటెనెన్స్ అనే మెథడ్ ఉండాలి, ఉందా మనకి అవైలబుల్ లో లేదు, ఓకేనా. అలాగా మనం యూజ్ చేసుకోలేము దాన్ని. మనం కాల్ చేయాలంటే ఎలా చేయాలి, దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఓన్లీ ఆ ఇంటర్ఫేస్ నేమ్ కానీ, ఒకవేళ క్లాస్ అయితే క్లాస్ నేమ్ కానీ పెట్టుకొని డైరెక్ట్ గానే కాల్ చేయగలుగుతుంది, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిఫాల్ట్ ఇది కూడా రాసుకున్నాం అనుకుంటా, ఇది స్టాటిక్ ఉంది, డిఫాల్ట్ అడ్రస్ ఓకేనా. స్టాటిక్ ది ఇంకోటి కూడా రాసుకున్నా ఎగ్జాంపుల్ గా, ఏంటంటే ఇప్పుడు స్టాటిక్ ది ఇంటర్ఫేస్ లో ఒకే ఒక మెథడ్ ఉంది స్టాటిక్ ది, ఓకేనా. ఈ చైల్డ్ వచ్చి దీని వచ్చి యూజ్ చేయలేదు, కాకపోతే దీని లోపల ఇలాగా నువ్వు ఇందాక చెప్పావు కదా, ఇలాగా ఒకవేళ అబ్స్ట్రాక్ట్ దాంట్లో మెథడ్ ఎలా కాల్ చేసాము ఇందాక, పేరెంట్ నేమ్ ఈ ఇంటర్ఫేస్ నేమ్ డాట్ డిస్ప్ అనేది ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇక్కడ ఏం పెట్టానంటే ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ మాత్రమే కాల్ చేశాను అనుకో, దీని లోపల ఈ మెథడ్ కాల్ చేశాను అనుకో, ఇప్పుడు ఈ చైల్డ్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఓకేనా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ చైల్డ్ కి ఇచ్చుకున్నా, కాకపోతే నేను పేరెంట్ కి ఇస్తాను. మనం ఫాలో అయ్యేదాని ప్రకారమే చేద్దాం. పేరెంట్ అనే దానికి ఇచ్చా, దానికి చైల్డ్ అనేసి రెఫరెన్స్ చైల్డ్ అని ఉంది, చైల్డ్ డాట్ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, దానికి ఈ పేరెంట్ అనే రెఫరెన్స్ కి ఇచ్చా, దీన్ని పెట్టుకొని మెథడ్ కాల్ చేస్తున్నా. ఎందుకు రావట్లేదు ఇక్కడ, కాల్ పేరెంట్ స్టాటిక్ మెథడ్ ఇన్ ద టైప్, ఓకే. ఇది వచ్చి స్పెషలైజ్డ్ మెథడ్ కాబట్టి, ఓకేనా. కాల్ పేరెంట్ స్టాటిక్ అనేది స్పెషలైజ్డ్ మెథడ్ కాబట్టి నువ్వు పేరెంట్ టైప్ రెఫరెన్స్, నీకు ఇది కన్ఫ్యూజ్ అవుతాడు, ఏం చేస్తానంటే టీ అని పెడతా, చైల్డ్ అని అంటే మళ్ళీ ఆ క్లాస్ అని ఫీల్ వస్తుంది. స్పెషలైజ్డ్ మెథడ్స్ మనం అయితే అప్ కాస్టింగ్ చేసి ఏమేమి కాల్ చేయగలుగుతాం, ఓన్లీ
ఓవర్ రిటర్న్ మెథడ్స్, ఇన్హెరిటెడ్ మెథడ్స్ ని కాల్ చేయగలుగుతాం. ఒకవేళ స్పెషలైజ్డ్ మెథడ్స్ కాల్ చేయాలంటే ఏం చేస్తాం? డౌన్ కాస్టింగ్ చేస్తాం. ఓకేనా? డౌన్ కాస్టింగ్ ఎలా చేయాలి ఎవరైనా చెప్తారా? క్లాస్ నేమ్, చైల్డ్ క్లాస్ నేమ్ బ్రాకెట్స్ లోపల బ్రాకెట్స్ లో అండ్ ఇంకో బ్రాకెట్స్ లో ఆబ్జెక్ట్ నేమ్ ఆబ్జెక్ట్ డాట్ ఆబ్జెక్ట్ వేరియబుల్ మెన్షన్ చేస్తాం. అంతే. ఇది స్పెషలైజ్డ్ మెథడ్ కాబట్టి. ఓకేనా? నేను ఇప్పుడు వచ్చి నేను డైరెక్ట్ గా ఇప్పుడు దీని వచ్చి చైల్డ్ క్లాస్ లోకి తీసుకొని కాల్ చేయలేను, మాడిఫై చేయలేను. బట్ నాకున్న ఆప్షన్ ఏం చేస్తానంటే నేను ఒక్క చైల్డ్ క్లాస్ మాత్రమే ట్రిగర్ చేస్తా దాని లోపల ఉన్న మెథడ్ ని. ఆ మెథడే పోయేసి దాని లోపల ఏం చేసి మెన్షన్ చేసి పెట్టేశాను, పేరెంట్ క్లాస్ డాట్ దాని లోపల ఉన్న స్టాటిక్ మెథడ్ ని ఇలా రాసి పెట్టేశాను అనమాట. నేను చైల్డ్ క్లాస్ ఒకటి కాల్ చేస్తే కూడా దీని లోపలికి వెళ్ళి దాని లోపల మెథడ్స్ ని కాల్ చేసి ఇది పేరెంట్కి వెళ్ళి పేరెంట్ లోపల ఉన్న స్టాటిక్ మెథడ్ ని యాక్సెస్ చేసేదానికి ఇలా పెట్టుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ పిలిచేయచ్చు. ఓకేనా? పేరెంట్ డాట్ డిస్ప్ అనేది ఇది రాసుకున్న కోడ్ ని ఇక్కడ తీసుకొచ్చి ఈడు పేస్ట్ చేసిన ఈ లైన్ ఆఫ్ కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేసిన ఇది సపరేట్ గా రన్ అయిపోతుంది. అలా కాకుండా నేను చైల్డ్ క్లాస్ ని యూజ్ చేసుకొని నేను పేరెంట్ క్లాస్ లో స్టాటిక్ మెథడ్ ఎలాగైనా నేను పిలవాలి అన్నట్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక మెథడ్ క్రియేట్ చేసుకొని దాని లోపల రాయేసాను అనమాట. పేరెంట్ డాట్ డిస్ప్ అనే స్టాటిక్ మెథడ్ ని కాల్ చేసేది. స్టాటిక్ పేరెంట్ క్లాస్ లో స్టాటిక్ మెథడ్ పిలవడానికి ఇది లైన్ రా. ఓకేనా? దీన్ని తీసుకుపోయి నేను చైల్డ్ దాంట్లో పెట్టేశాను. నేను చైల్డ్ క్లాస్ ని పిలిస్తే చైల్డ్ క్లాస్ ద్వారా పేరెంట్ క్లాస్ లోపల ఉన్నది ట్రిగర్ అవడానికి ఖచ్చితంగా గట్టిగా కూర్చొని నా చైల్డ్ క్లాస్ నుంచే పిలవాలన్నప్పుడు ఇలా చేయొచ్చు అని చెప్తాను. నార్మల్ గా అయితే ఈ లైన్ ఆఫ్ కోడ్ ని తీసుకొచ్చి నేను మెయిన్ మెథడ్ రాయిస్తే సరిపోతుంది. ఆ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేసేయచ్చు పేరెంట్ క్లాస్ లో ఉన్నది. ఓకేనా? ఇది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ లైన్ కోడ్ ని. ఓకేనా? ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉందా? ఒక్కసారి ఏమైనా క్లియర్ గా చూద్దామంటారా దీంట్లో? అంటే 50-50గా లేకుండా 100% గా వెళ్దామని దీంట్లో అర్థమైంది. యా, డిఫాల్ట్ అనేసి ఒక మెథడ్ క్రియేట్ చేద్దామా దీంట్లో? అది కూడా ఎగ్జాంపుల్ చెప్పారు. డిఫాల్ట్ చెప్పానా? యా, అయితే ఓకే 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 డిఫాల్ట్ అర్థమైంది. అయితే మీకు ఇక్కడ డిఫాల్ట్ అని రాసుంటాం అంతే, స్టాటిక్ డిఫాల్ట్ ఉంటుంది. అప్పుడు డిఫాల్ట్ కి మన పేరెంట్ నేమ్ పెట్టాలి, పిలవాల్సిన అవసరం లేదు. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని పిలిస్తే సరిపోతుంది. అది కూడా రాసేద్దాం. ఎందుకు డిఫాల్ట్ ఏం పెడదాం? ఇది డిఫాల్ట్ మెథడ్ అనేసి జస్ట్ డిఫాల్ట్ మెథడ్ నేను రన్ చేస్తున్నాను. సారీ, కాల్ ఎక్కడ చేయట్లేదు. దీంట్లో వచ్చి ఇలాగా ఇంత సోది అవసరం లేదు. టీ డాట్ డిఫాల్ట్ మెథడ్ అంటే చైల్డ్ క్లాసెస్ రెఫరెన్స్ తోనే డైరెక్ట్ కొడితేనే మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇది డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ అనేది నార్మల్ గా మనం మెథడ్స్ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు, కానీ స్టాటిక్ మాత్రం చేయలేము. అది దీని లోపలికి కూడా రాదు స్టాటిక్ అనేది. ఇది జస్ట్ మన ఏంది ఒక విర్చువల్ గా అక్కడ జరిగేది ఏంటంటే పేరెంట్ క్లాస్ లో ఉన్నది ట్రిగర్ అవుతుంది, కాకపోతే ఈ చైల్డ్ క్లాస్ ద్వారా ట్రిగర్ చేపిస్తున్నాం అంతే. మనకు వచ్చి డిఫాల్ట్ అన్నది వచ్చి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయగానే ఇక్కడ ఈ క్లాస్ లోపల చైల్డ్ క్లాస్ లోపల వచ్చి ఉండిపోతుంది. ఓకేనా? ఈ మెథడ్ అనేది ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది. ఓకేనా? స్టాటిక్ అనేది అవైలబుల్ లేదు. మనం జస్ట్ ఒక మనల్ని ఆమర్స్తాం, నేను చైల్డ్ క్లాస్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను ఫీలింగ్ లో ఉంటున్నాం, కాకపోతే ఏం చేయట్లేదు. ఈ మెథడ్ అనేది పేరెంట్ క్లాస్ లోనే ఉంది. స్టాటిక్ అనేది మాత్రం జస్ట్ కాల్ చేస్తున్నాం, చైల్డ్ క్లాస్ నుంచి కాల్ చేస్తున్నాం అంతే. ఇది వచ్చి ఇక్కడ దీంట్లో ఏ ప్రెసెంట్ అయితే ఉండదు. బట్ డిఫాల్ట్ అన్న మెథడ్ మాత్రం చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంట్ కొడితే దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది అన్నట్లు మనం ఊహించుకోవాలి. ఓకేనా? ఇదే ఈ రోజుకి క్లాస్. మధ్యలో ఆ టైం వేస్ట్ కాకుండా ఉంటే ఒక 10-15 మినిట్స్ మిగిలేది. అక్కడ ఒక డౌట్ దగ్గర మిగిలిన దగ్గర అబ్స్ట్రాక్షన్ చేసిన దగ్గర. అది ఈ రోజు నేను చూస్తాను, మీరు కూడా ట్రై చేయండి, గూగుల్ చేయండి. యా, ఇప్పటి వరకు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు తర్వాత నీకు? ఓకే, ఫస్ట్ అర్థమైందా? కన్ఫ్యూజ్ చేశాను ఈరోజు ఎక్కువ. అర్థమైంది. యా, నేను వచ్చి ఈరోజు నా క్లాస్ నోట్స్ మీకు షేర్ చేస్తాను. యాక్చువల్లీ మ్యాథ్స్ నేను అన్ని చెప్పాను, అంటే అన్ని చెప్పడం అంటే మెయిన్ కాన్సెప్ట్స్ అయిపోయాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్,
ఇంకోటి ఏం టాపిక్ ఉంటుంది, మల్టీ థ్రెడింగ్, ఇవన్నీ నేను చెప్పుకుంటూ వస్తాను కలెక్షన్స్. ఆ నోట్స్ లో ఇది ఫాలో అవ్వకండి, అప్పుడు నేను కొన్ని క్లాసెస్ దగ్గర కొట్టి పిచ్చి పిచ్చిగా అటాట రాసి ఉంటాను. నేను మళ్ళీ ప్రిపేర్ అయిన నోట్స్ ఇంకోటి ఉంటుంది, అది తీసుకొని వచ్చి మీకు చెప్తాను. ఓకేనా? ముందున్న థీరీస్ మ్యాథ్స్ చూసి చూడండి, ఒక్కొక్క పేజ్ అప్పుడప్పుడు చూస్తానండి. ఏదైనా మిస్ చేసిన థీరీవి నేను ఒక రోజు కూర్చొని థీరీవి కూడా అయిపోగొడతా వద్దాం. ఓకేనా? దీంతో ఇంటర్ఫేసెస్ కూడా అయిపోయినాయి మనకి ఈరోజు. సో మ్యాథ్స్ కోర్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసినట్లు ఇప్పటికి 80% అయిపోయినట్లు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ మల్టీ థ్రెడింగ్, మిగతా కలెక్షన్స్ చూస్తే మళ్ళీ లూప్స్ ఉంటాయి, కొన్ని టైప్స్ ఆఫ్ లూప్స్. ఫర్ ఈచ్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి, నెక్స్ట్ వైల్ లూప్, ఇవన్నీ డీప్ గా చూద్దాం. ఇప్పుడు అవన్నీ మీకు జుజిపి లాగా అనిపిస్తాయి అనమాట. ఇప్పుడు వెళ్తే స్విచ్ కేసెస్ ఉంటాయి, స్విచ్ డిఫాల్ట్ కేసెస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఇంకా మీరు ఆడుకుంటారు, ఇంకా మెల్లిగా వెళ్ళిపోవచ్చు ఇవన్నీ. బట్ ఇప్పుడు చేసింది మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు ఇన్నిసార్లు మనం పేరెంట్ రెఫరెన్స్ అవి చైల్డ్ క్లాస్ అని 100 సాగు కొట్టుకుంటాం కదా, మీకు ఇరిటేషన్ గానే ఉండొచ్చు రెండోసారి చూడాలంటే కూడా. బట్ గట్టిగా ట్రై చేయండి చూడడానికి, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే సక్ అయినా, నాకు ఆ టైంలో చదివేటప్పుడు అబ్బా సూపర్ ఉన్నాయి, ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చిన ఫీలింగ్ అప్పుడు కూడా వచ్చింటది, బట్ మర్చిపోయాను నేను. అది ఎంత బాగా వాడుతా ఉంటామో అంత గుర్తుంటాయి, అంత మీకు తెలుసుకుంటారు. అంటే ఐ మీన్ మీరు కోడ్ రాసేటప్పుడు అంత మీకు తెలిసే అనుకో, మీలో సూపర్ పవర్స్ ఏమేమి ఉంటాయని తెలుసు అనుకో, దాన్ని ఎట్లా వాడాలని తెలిస్తే మీకు ఆ యూజ్ చేసుకునేది వర్క్ చేయగలుగుతారు. మీకు ఆ సూపర్ పవర్స్ ని మర్చిపోతే ఇంకేం చేయలేం కదా. సో ఇవన్నీ సూపర్ పవర్స్ గానే ట్రీట్ చేయండి మీరు కోడ్ రాసేటప్పుడు, ఎలా అచీవ్ చేయాలి ఒక వర్క్ అని. ఓకేనా? అన్నిటిని గుర్తుపెట్టుకోండి. యా, మీకు నాకు తెలిసి ఇప్పుడు టక్కన అడిగితే స్ట్రింగ్ లో ఇన్బిల్ట్ మెథడ్స్ అడిగినా చెప్పలేరు అనుకుంటున్నా. తక్కువ చేస్తున్నాను కాదు, మీరు చూడలేదు కాబట్టి బై హార్ట్ చేసి ఉంటారు అని. ఓకే, మ్యూటబుల్ లోపలికి వెళ్ళి మళ్ళీ స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ లోపల ఇన్బిల్ట్ మెథడ్స్ చెప్పమన్నా కొద్దిగా తడబడతారు. అప్ అండ్ దేంట్లో ఉంటదన్నా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. స్ట్రింగ్ బిల్డర్ లో ఉంటది అప్ అండ్. యా, ఇవన్నీ ఇంత ఆలోచించకూడదు, టక్కని గుర్తొచ్చేయాలన్నమాట. సో అలాగా ప్రిపేర్ అయ్యండి మెథడ్స్ ఏమేమి ఉంటాయి. ఓకేనా? యా, ఇది ఈరోజు క్లాస్. ఎక్కువ చెప్పినా బోర్ కొడుతుంది. బాయ్ బాయ్. ఆఫ్ టాపిక్ ఒక డౌట్. యా, ఆఫ్ టాపిక్ ఏంటి? రికార్డింగ్ ఆఫ్ చేయాలా? చేసేయండి. యా, ఏం కాదు, దీనికి రిలేటెడ్ అయితే ఓకే అడుగు. కాదు, క్లాస్ రిలేటెడ్ కాదు. ఓకే ఓకే, అయితే తీసేద్దాం. 1 second, stop recording. యా ఇప్పుడు అడగండి. ఆఫ్ రికార్డ్ కాదు.